అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంతశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం. శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుటధ్వజం. జై శ్రీరామ్. స్కాంద పురాణంలోని మాహేశ్వర ఖండంలో అరుణాచల మహాత్మ్యం ప్రారంభించుకున్నాం. పూర్వం ఒకప్పుడు సృష్టి ఆరంభకాలంలో శ్వేతవరాహ కల్పంలో బ్రహ్మదేవుడు అప్పుడప్పుడే సృష్టి చేస్తూ కొన్ని ప్రాణులను మాత్రమే పుట్టించి ఇంకా సంపూర్ణముగా సృష్టి పూర్తి కాకుండా ఉన్న కాలంలో తన సృష్టి ఎలా ఉందో చూడాలి అనుకున్నాడు. ఇంతమంది దేవతలు లేరు, కొందరే దేవతలు ఉన్నారు. మానవులు కూడా సంపూర్ణంగా ఇంకా ఆవిర్భవింపబడలేదు. చెప్పాను కదా, కొద్ది కొద్దిగా జరుగుతోంది సృష్టి. అటువంటి కాలంలో నేను అసలు ఎలా సృష్టి చేస్తున్నాను, నా సృష్టిలో ఏమైనా లోపం కానీ పాపం కానీ ఉన్నాయా, ఏ జీవులు ఎలా జీవిస్తున్నారో తెలుసుకుందామని బ్రహ్మగారు అలా తిరగడం మొదలుపెట్టాడు. హంసవాహనం ఎక్కి తిరిగాడు. కొంతసేపటికి ఆయన వైకుంఠానికి వచ్చాడు. ఆ వైకుంఠంలో క్షీరసాగరంలో ఆదిశేషుడి మీద వయ్యారంగా పడుకొని ఉన్న శ్రీ మహావిష్ణువు కనపడ్డాడు ఆయనకి. తెల్లనివాడు శేషుడు. ఆ తెల్లనివాడి మీద నీలమేఘఛాయ శరీరుడై పరమసుందరాకారుడై ఉన్నాడు విష్ణువు. ఆయన చుట్టూత అనేక శక్తులు ఉన్నాయి. అందులో శ్రీ, పుష్టి, తుష్టి, కీర్తి, కాంతి, ఇలా, ఊర్జ, విద్య, అవిద్య అని ఒక 9 శక్తులు ఉన్నాయి. ఈ శక్తులన్నీ ఆయన్ని సేవిస్తున్నాయి. ఆ శక్తులతో కూడిన మహాత్ముణ్ణి, మహావైభవంతో ఉన్నవాడిని చూడగానే కాలప్రభావం వల్ల బ్రహ్మగారికి విష్ణువు మీద ఈర్ష్య కలిగింది. భగవంతుడి దయవల్లే మధుకైటముల నుంచి బయటపడ్డాడు ఆయన. ఆయన బొడ్డులో నుంచి వచ్చిన తామర పువ్వులోంచి పుట్టిన బిడ్డ అయితేనే ఇప్పుడు ఆ తండ్రి మీద ఈర్ష్య కలిగిందిట. దీనికే కాలప్రభావం అని పేరు. కాలం చాలా విచిత్రమైనది. ఎప్పుడు ఎవరిలో ఎలాంటి బుద్ధి వస్తుందో తెలియదు.
అందుకే కాలస్వరూపుడైన పరమాత్మనికి భక్తితో నమస్కరించుకోవాలి. అన్నిటికీ మూలం కాలమే. ఇందులో ఏది మన శక్తి కాదు. కాలం బాగుంటే, అనుకూలిస్తే ప్రతి వ్యక్తి గొప్పవాడవుతాడు. ఆ కాలం అనుకూలంగా లేకపోతే తొడలు విరిగి దుర్యోధనుడు లాంటి వాడు గొప్ప కూలిపోయి ఎందుకు పనికి రాకుండా పోయాడు. అందుకే కాలోహి దురతిక్రమ అన్నారు. కాలప్రభావం కాకపోతే ఎప్పుడూ విష్ణువుని ఎంతో భక్తితో పూజించే బ్రహ్మగారు ఆయన చూడగానే ఈర్ష్యకు గురై రజోగుణ ప్రధానుడై వెంటనే ఉన్నాడు, ఏయ్ నల్లనివాడా, నేను వచ్చాను, లేచి నిలబడన్నాడు. నేను మీ నాన్నని, సమస్త లోకాలకి సృష్టికర్తని. నేను సృష్టికర్త అయిన బ్రహ్మరాగానే ఎవడైనా నమస్కరించవలసిందే. నువ్వు హాయిగా ఆదిశేషుడి మీద వయ్యానంగా పడుకుంటావా? అలా పడుకోకూడదు. పెద్దలు వచ్చినప్పుడు లేచి నిలబడాలి, నమస్కరించాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మాత్రం చదువుకోలేదా నువ్వు? ఆగతం గురుమారాధ్యం దృష్ట్వా యో దృప్తవచ్చరేత్ ద్రోహిణస్తస్య మూఢస్య ప్రాయశ్చిత్తం విధీయతే. గురువు తన ఇంటికి వచ్చిన, తనకు కనపడిన అటువంటి గురువును చూడగానే లేచి నిలబడాలి. పైగా గురువు ఎటువంటి వాడు? ఆరాధ్యం అన్నాడు. ఆగతం గురుం ఆరాధ్యం. ఆరాధింపదగిన వాడు ఈ ప్రపంచంలో గురువే. బ్రహ్మ కంటే గొప్ప గురువు ఎవడున్నాడు? నేను బ్రహ్మని, సమస్త లోకాలకి గురువుని, వేదాలు చదువుకున్నవాడిని, వేదములు చేత్తో పట్టుకున్నవాడిని, సృష్టికర్తని. అటువంటి నేను పరమపూజ్యుణ్ణి, ఆరాధ్యుణ్ణి వచ్చి నీ ఎదురుగుండా ఉంటే నన్ను చూడగానే దృప్తవచ్చరేత్, అహంకారంతో ఉంటావా? ఎవడైనా గురువు వచ్చినప్పుడు అహంకరించి లేచి నిలబడక పూజించకుండా ఆసనం మీద కూర్చున్నా లేక పడుకున్నా అటువంటి ద్రోహి తక్షణం ప్రాయశ్చిత్తం చేసుకోవాలట. అటువంటి వాడికి ప్రాయశ్చిత్తాన్ని శాస్త్రం చెప్పింది. కాబట్టి గురువు రాగానే లేచి నిలబడాలి. ఇది నిజమే అనుకోండి, కానీ విష్ణువుకి ఈయన గురువుట, అది అక్కడ వచ్చిన సమస్య. ఆ మధ్యన ఒక ఆయన అలాగే అన్నాడు, నేనే నీ గురువుని అన్నాడు. ఇదో విచిత్రం. మరి నాకు గురువు నాకు తెలియకుండా ఎప్పుడు వచ్చాడు అక్కడి నుంచి. అలా కొంతమంది తమాషాగా మాట్లాడతారు. ఇదే కాలప్రభావం అంటే. నువ్వు ద్రోహివి, పైగా మూఢుడివి, నీకు ప్రాయశ్చిత్తాన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. గురువుని నేను వస్తే లేవవా, నిలబడవా, నమస్కరించవా, మాట్లాడవా అన్నాడు. విష్ణువు చిరునవ్వు నవ్వాడు. కోపం వచ్చినా నవ్వాడు ఆయన. శాంతస్వరూపుడు గనక, సాత్వికుడు గనక, నాయన ఇదేదో కొత్త విచిత్రమైన మాట వింటున్నాను. నీ మాట కొత్తది, విచిత్రమైనది. కొడుకు తండ్రికి గురువు అవ్వడం ఇదే మొదటిసారి వినడం. ఏ కలియుగంలో అంటే అలాంటివి ఉంటాయి అనుకోండి. చదువురాని ముసలాడైన తండ్రికి కొడుకు పాఠం చెప్పచ్చేమో, కానీ వైకుంఠంలో అలా ఉండదే. నేను హాయిగా నిద్రపోతూ ఉంటే నా బొడ్డులోంచి తామర పువ్వు పుట్టింది. అది తెల్ల తామర పువ్వు. ఆ తెల్ల తామర పువ్వులోంచి నువ్వు పుట్టావు. అటువంటిది తెల్ల తామరలోంచి పుట్టిన ఎర్రని వాడివి నువ్వొచ్చి నాకు గురువుని అంటున్నావు, నన్ను నమస్కరించమంటున్నావు. ఇప్పుడు నేను తెల్లబోతున్నాను. వద్దు నాయనా, ఇలాంటి మాటలు వద్దు. తండ్రిని ధిక్కరించి ఎవడు బాగుపడ్డాడు గనక. కాబట్టి నువ్వే ఆసనం దిగి 2 చేతులు జోడించి నాకు నమస్కరించు, అప్పుడు నేను నిన్ను దీవిస్తాను అనగానే మళ్ళీ బ్రహ్మగారు మీసం వెలేశాడు. బ్రహ్మగారి మీసాలు కొంచెం రాగి రంగులో ఉంటాయి. బ్రహ్మ ఎర్రగా ఉంటాడు అందంగా, ఆయన మీసాలు అలాగే ఉంటాయి. విష్ణువుకి మీసాలు ఆకుపచ్చ రంగులు ఉంటాయి, పచ్చ రంగులో ఉంటాయి మీసాలు. వైఖానస ఆగమ శాస్త్రంలో అయితే ఇంకా బాగా వర్ణించారు, పచ్చని మీసములు కలిగిన వాడు. మన సినిమా వాళ్ళు అసలు విష్ణువుకి బ్రహ్మకి మీసమే పెట్టరు. ఇంకా బ్రహ్మగారిని అయితే ఏ తాతగారినో ఖాళీగా ఉన్నవాళ్ళని తీసుకొచ్చి ఆయనకు 4 తలకాయలు పెట్టేసి ముసలాండి పెడతారు. బ్రహ్మగారు ముసలాండి ఏంటండి కర్మ? ఆయన రిటైర్మెంట్ ఉన్నవాడా? దేవతలే ఎప్పుడూ నవయౌవనంతో ఉంటారే, అటువంటిది బ్రహ్మగారు ముసలాడా? బ్రహ్మ పరమ సుకుమార శరీరంతో సౌందర్యంతో ఉంటాడు. ఒక్కసారి సరస్వతీదేవి శపించింది ఆయన. అందువల్ల టెంపరీగా ముసలాడై మళ్ళీ వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకుని పడుచోడైపోయాడు. 24 గంటలు ముసలాడాలు అవుతాడు. జైవీజీలకు ఎప్పుడో ఒకసారి రాక్షస శాపం వచ్చిందనుకోండి, ఇళ్ళవాళ్ళలో రాక్షసులుగా ఉంటారు వాళ్ళు. అందువల్ల అలా కుదరదు. అలాగే విష్ణుమూర్తి కూడా ఎప్పుడు పరుపు మీద పడుకుంటూ ఉంటే లక్ష్మీదేవి కాళ్ళు ఒత్తుతూ అక్కడే కూర్చుంటుంది. వాళ్ళకేం పని లేదా?
ఆయన ఎప్పుడో ఒకసారి పాలు మీద పడుకున్నాడు, ఆవిడ పాదాలు వచ్చింది, అప్పుడు ఎవడో ఫోటో తీసాడు. ఇక అక్కడి నుంచి 24 గంటలు ఆ ఫోటో పెట్టడం మొదలెట్టాము. ఇంకా అక్కడి నుంచి ఎప్పుడు చూసినా విష్ణు అంటే క్షీరసాగర్లో పడుకునే ఉంటాడు, ఇలా ఓ పక్కకి పైగా ఈ చెయ్యి తల కింద పెట్టుకుని. ఇక కాళ్ళు ఆవిడ ఒత్తుతూ కూర్చుంటుంది. ఇంకెవరింటికి వెళ్ళి అనుగ్రహించదా? ఇవన్నీ ఎల్లవేళలో జరగవు, గుర్తుపెట్టుకోండి. పరమాత్ముడు అనేక కార్యక్రమాల్లో ఉంటాడు. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క విధానంతో దర్శనమిస్తాడు. ఓసారి దీవించాడు అనుకోండి, ఎప్పుడు చెయ్యెత్తి అలాగే ఉంటే యుద్ధంలో చేస్తాడండి రాక్షసులతోటి. ఆలోచించండి. ఒక్కొక్కప్పుడు అస్త్రాలు వేస్తాడు, ఒక్కొక్కప్పుడు చక్రం విడిచిపెడతాడు, ఒక్కొక్కప్పుడు తలబ్రాలు పోస్తాడు. ఇలా అనేక విధములుగా చెలిస్తూ ఉంటాడు పరమాత్మ. ఒకసారి తీసిన ఫోటోయే అలా అంటే ఎలా మరి? నేను ఎప్పుడూ ఇలా గడ్డం కింద పెట్టుకున్నాను చెయ్యిట, ఆ ఫోటో తీశారు. గురువుగారు అంటే గడ్డం కింద ఎలా చేయబెట్టుకుని ఉంటాడేమో. అలా ఎప్పుడు గడ్డం కింద చేయబెట్టుకుంటుంటే భోజనాలు తింటాం, పుస్తకాలు ఎలా రాస్తాం, అవునా? అలాగే పరమాత్మ కూడా ఆయనకి అనేక భంగిములు ఉంటాయని గ్రహించాలి మనం. ఇవి తెలుసుకోకపోతే విష్ణు అంటే ఇలా ఉండిపోతాడేమో అని ఒక భ్రమ కలుగుతుంది. ఆ భ్రమ వల్లే మనం అజ్ఞానంలో పడుతూ ఉంటాం. అందువల్ల బ్రహ్మగారు ఎర్రని వేషాలు వెలివేసి, ఏమిటి ఈ మాట, నేనే తండ్రిని, సృష్టికర్త బ్రహ్మ సృష్టికర్త కనుక సృష్టికర్తకు అంతా సంతానమే, నిలబడన్నాడు. కాదు నేనే గొప్పవాడు అన్నాడు ఈయన. ఇక్కడి నుంచి వాదోపవాదాలు మొదలయ్యాయి. వాదోపవాదములు రాకూడదే కానీ వచ్చాయంటే తగాదాలు పెరిగిపోతాయి. వాదున వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతి అన్నారు. వాదం పెరిగితే కీడు వస్తుంది, తగాదా వస్తాయి. అందున పెద్దలతో అసలు వాదం చేయకూడదు. ఓ పెద్ద ఆయన వచ్చాడు, అనవసరంగా ఆయనతో వాదించడం ఎందుకు, తప్పే కదా. ఈ వాదం పెరిగింది. దాంతో బ్రహ్మగారు ధనుస్సు ఎక్కుపెట్టి విష్ణు మీద బాణాలు వేశాడు. విష్ణువుకి ఆగ్రహం కలిగింది. వెంటనే గరుడ వాహనం మీద ఆయన యుద్ధానికి వచ్చాడు. హంసవాహనం మీద బ్రహ్మ, గరుడ వాహనం మీద విష్ణువు ఘోర యుద్ధం ప్రారంభించారు. యుద్ధం జరుగుతూ ఉండగా బ్రహ్మగారు హఠాత్తుగా కోపగించి, నీ సంగతి ఏమిటో చూస్తానని పాశుపతాస్త్రం వేసేశాడు విష్ణువు మీద. పశుపతికి సంబంధించింది కనుక దాన్ని పాశుపతము అంటారు. పాశుపతం వేయగానే ఇప్పుడు విష్ణు బ్రహ్మ మీద మాహేశ్వరాస్త్రం వేశాడు. ఇది పాశుపతం, ఇది మాహేశ్వరం, రెండు శివ సంబంధమైనవే. ఈ రెండు అస్త్రములు ఢీ కొట్టుకుని యుద్ధం చేయడం మొదలెట్టాయి. వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకొచ్చి ఢామ్ అని కొట్టుకుంటూ ఉంటే అందులో నుంచి పెద్ద పెద్ద విస్ఫులింగములు, ఎంతంత నిప్పురవ్వలు లేచి భువన బ్రహ్మాండములను కాల్చేయడం మొదలెట్టాయి. అన్ని వేపులకి వెళ్ళిపోతున్నాయట నిప్పురవ్వలు. వెనకడుగా సామెత ఉంది, ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందని. అలాగా ఈ ఇద్దరు మహానుభావులు కనుక యుద్ధం చేస్తూ ఉంటే వాళ్ళకేమవ్వదు. కానీ ఈ ఇద్దరు యుద్ధం వల్ల అస్త్రాల నుంచి వస్తున్న నిప్పురవ్వలు భూముల మీద సమస్త లోకాల్లోనూ పడిపోయాయి. దాంతో భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, గోలోకం, తపోలోకం, సత్యలోకము, ఆతల వెతల సుతల తలాతల రసాతల పాతాళాది భువన బ్రహ్మాండములు దద్దరిల్లిపోయాయి. లోకములు కదిలిపోయాయి. సమస్త ప్రాణులు నాశనం అయిపోవడం మొదలుపెట్టారు. పర్వతాలు పగిలిపోయాయి. అంతకంతకీ పెరిగిపోయి సముద్రం ఉప్పొంగి లోకాలను ముంచెత్తింది. ఏదో మానవులంటే అనుకోవచ్చు, అప్పుడప్పుడే పుడుతున్న మానవులతో పాటు స్వర్గంలో ఉన్న దేవతలు కూడా గ్రక్కున కదిలిపోయారు. పాతాళవాసులు తెల్లబోయారు. ఇలా యుద్ధం మరికొంతకాలం సాగితే ఒక్క లోకం ఉండదు, లోకములన్నీ కాలి బూడిదైపోయే దుస్థితి ఏర్పడింది. భయంకర స్థితి ఏర్పడింది. ఆ స్థితికి వణికిపోయారు దేవతలు, కొంతమంది మునులు. వీళ్ళంతా కలిసి కంగారుపడి ఈ భయంకరమైన బ్రహ్మ విష్ణువుల యుద్ధమును ఆపి లోకములను రక్షించగలిగేవాడు ప్రస్తుతం పరమేశ్వరుడు ఒక్కడే అని హుటాహుటిన అందరూ కైలాసానికి వెళ్ళారు. అక్కడొక మందారవనం ఉన్నది. అన్నీ మందార వృక్షాలే. అంటే కల్పవృక్షాలలో అవి కూడా ఒక ప్రత్యేకమైన శాఖ అన్నమాట. భూలోకంలో ఉన్న మందారములకు స్వర్గలోకాది లోకాల్లో ఉండే మందారములకు తేడా ఉన్నది. మందారము అన్నా, పారిజాతమన్నా, చందనమన్నా, హరిచందనమన్నా ఇవన్నీ కూడా కల్పవృక్షాలన్నమాట. ఈ కల్పవృక్షములు కోరిన కోరికలు తీరుస్తాయి. వాటి పువ్వులు మనకి దొరకవు. దొరికితే అవి ఉన్న చోట శీతకాలంలో వెచ్చదనం వస్తుంది, వేసవి కాలంలో చల్లదనం వస్తుంది, వర్షాకాలంలో హాయి కలుగుతుంది.
ఆ పువ్వు ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళకి ముసలితనం రాదు, అకాల మరణము రాదు, కోరుకున్న వస్తువులన్నీ వస్తాయి. ఆకలి వేసి పాయసం అంటే పాయసం వస్తుంది, పొరపాటున ఆయాసం కావాలంటే ఆయాసం కూడా వస్తుంది. అందుకే అది ఉన్న చోట చాలా జాగ్రత్తగా కోరుకోవాలట. చెప్పారు, వాడదు పరిమళము చెడదు వాడదు. ముక్కు తిమ్మన గారు పారిజాతాపరణలో రాస్తాడనమాట. ఈ పువ్వు యొక్క పరిమళం పోదు. ఇలాంటి పువ్వులైతే ఇవాళ బాగానే ఉంటే రేపటికి కుళ్ళిపోయి దుర్వాసన వస్తాయి. కానీ ఆ పారిజాత పుష్పాలు ఉన్నాయి, మందార పుష్పములు, వాటి పరిమళం తగ్గదు, అవి వాడిపోవు. పరాగ భరితమై ఉంటుంది. అది ఉన్న చోట అద్భుతమైన సువాసన ఉంటుంది, ఆహ్లాదం ఉంటుంది. రాత్రిపూట చీకట్లో దీపంలా కనపడుతుందిట. పగటిపూట ఆ గదిలో కూర్చున్నటువంటి వాడికి, ఆ పువ్వున్న గదిలో కూర్చున్న వాడికి మంచి మంచి ఆలోచనలు వస్తాయి. ఏ చంద్రశేఖరాష్టకమో కాలభైరవాష్టకమో చదువుతున్నప్పుడు ఈ పువ్వు పక్కన ఉంటే గొంతు సహకరిస్తుంది, కీచు గొంతుకు రాదు. అప్పుడు మనం హై పిచ్చిలో లో పిచ్చిలో ఎలా కావాలంటే అలా పడుతాం అనమాట. అస్సలు భాషాదోషాలు రావు, తడువుకోవడం ఉండదు. ఒకటి కాదు, సకల శుభాలు కలుగుతాయి. ఈ పువ్వున్న చోట గురు కటాక్షం తొందరగా ఉంటుందటండి. గురువుగారు అన్ని వేళలా అనుగ్రహించాలంటే ఆ పువ్వు ఉండాలన్నారు. అయితే ఇప్పుడు ఆ పువ్వు మనకెలా దొరుకుతుంది? ప్రస్తుతం మామూలు మందారపు చెట్టు ఇంట్లో వేసుకుని ఆ మందార పుష్పాలతో శివుడిని పూజించండి. మీ గురువుగారు మీ ఇంటికి రాకపోతే అడగండి. నేను చూశాను కూడా అలాంటి మహిమలు. ఇంట్లో మందార పుష్పాలు బాగా పుష్పించేలా చేసి, అంటే మందారపు మొక్కలు నాటి వాటిని పెంచి ఆ పువ్వులతో శివుడిని రోజు భక్తితో పూజిస్తే గురువు తనంత తానే అనుగ్రహిస్తాడు. మీ ఇంటికి వస్తానంటాడు, లేదా మనస్సులోకి వస్తాడు, నీకు అనేక శుభాలు ప్రసాదిస్తాడు. ఈ జన్మలోనే గురు కటాక్షం పొందడానికి అదొక గొప్ప మార్గం పొమ్మన్నారంటే. అందుకని గురువుని కూడా గురు మందారము అన్నారండి. గురువుగారు కల్పవృక్షం అన్నారు. మందారం ఉన్న చోట గురువు ఉంటాడు, గురువు ఉన్న చోట మందారం ఉంటుంది. ఇదొక అదృష్టం. పూర్వజన్మ సుకృతం ఉంటే అవన్నీ వస్తాయి. అటువంటి మందార వృక్షాలు కైలాసంలో చాలా ఉంటాయి. ఆ మందార వృక్షాల మధ్యలో ఎత్తైన ఒక అమాంతం ఆనందం కలిగించేటటువంటి చల్లనైనటువంటి శిఖరం ఉన్నది. ఆ శిఖరంలో ఒక తెల్లని రాయి ఉన్నది. ఆ రాతి వెనుక పెద్ద మర్రి చెట్టు ఉన్నది. మహాద్భుతమైన మర్రి చెట్టు అది, వటవృక్షం. ఆ వటవృక్షం దగ్గర శివుడు దర్శనమిచ్చాడు అమ్మవారితో పాటు. ఎలా ఉన్నాడు ఆయన? సవ్యోత్తరేతర పదం తదర్పితకరాంబుజం స్వగణైః సర్వతో దుష్టం సర్వలక్షణలక్షితం. ఎడమకాలు ఇలా కింద పెట్టుకున్నాడు. ఎడమకాలు కింద నేల మీద పెట్టాడు. ఈ కుడికాలు దాని మీద పెట్టాడు. ఎడమకాలు మీద ఇలా కుడికాలు పెట్టు కూర్చున్నాడు. దాని మీద పద్మం వంటి చెయ్యి ఇలా పెట్టాడు. ఆయన చెయ్యి తామర పువ్వులో ఉంటుందట. అసలు భగవంతుడి చెయ్యి అంటేనే తామర పువ్వులో ఉంటుంది. అందుకే పద్మహస్తుడు అన్నారు. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి అని అమ్మవారు లక్ష్మీదేవిని వర్ణిస్తున్నాం. ఆవిడకి తామర పువ్వులంటే ఇష్టం, పద్మం అంటే ఇష్టం, పద్మాకరం అంటే ఇష్టం. ఆవిడ చేతులే పద్మములు, ఆవిడ కళ్ళు పద్మములు, ఆవిడ ముఖము పద్మమే. అందుకని పూర్వకాలంలో పద్మంతో పోల్చేవారు. కాకపోతే తెనాలి రామకృష్ణుడు చాలా తమాషావాడు, కొంటివాడు. ఒక ఆయన వచ్చి రోజు నా మీద పద్యం చెప్పనేవాట. పద్యం చెబితే డబ్బులు ఇస్తాననేవాడు. ఆయన మీద పద్యం చెప్పడం వీరికి ఇష్టం లేదు. ఎందుకంటే వాడు ఏదో సామాన్యుడు చవట ఎందుకు వచ్చిందని. ఓ రోజు పద్యం చెబుతావా లేదా, లేకపోతే కథలనేమోనని కూర్చున్నట్టు. అందుకని నేనేమన్నాడు, అందరూ పద్మాలతో పోలుస్తారు కదా, ఆ పద్మాన్ని తెలుగు చేశాడు. నీ ముఖం తామర, నీ చేతులు తామర, నీ కళ్ళు తామర, ఇంతెందుకు నీ ఒళ్ళంతా తామరే అన్నట్టు. అంటే అర్థమైంది, తామరలో రోగం ఉంటుంది. ఈ ఎంత కొంటివాడో అన్నీ అలాగే అంటాడు ఆయన. అయితే అవతలవాడికి అర్థం కాకుండా చురుకుగా వాళ్ళు తమాషాగా అంటాడు. వాడు డబ్బులు ఇస్తాడు, వాళ్ళు డబ్బులు ఇచ్చి తిట్టించుకోవడం అంటారు. ఇంకొక ఆయన ఉండేవాడు తిరుమల రాయలని. పాప ఆయనకు ఒకటే కన్ను. ఏదో పద్యం చెప్పు అని గొడవ చేసేవాడు. పైగా కృష్ణరాయలకి బంధువు. చూస్తూ చూస్తూ రాయల బంధువు మీద పద్యం చెప్పకపోతే కుదరదు, పైగా డబ్బు ఇస్తానంటాడు. అందుకని ఓ రోజు ఏమన్నాడు తెలుసా, దవాయ్ నీ మీద కవిత్వం చెబుతానన్నట. అన్నాతి కూడా హరుడవే, అన్నాతిని కూడకొన్న అసురగురుడవే,
అన్నా తిరుమలరాయ కన్నొక్కటి మిగిలి కాని కౌరవపతివే అన్నట్ట. అంటే ఏమిటి? నీ భార్య నీ పక్కనుంటే ఆ ప్లస్ నాతి అన్నాతి అంటే ఆవిడ, మీ ఆవిడ పక్కనుంటే నువ్వు శివుడివి. శివుడికి ఎన్ని కళ్ళు? 3 కళ్ళు. నీకు ఒక్క కన్ను, మీ ఆవిడికి 2 కళ్ళు. నువ్వు మీ ఆవిడ కలిసి ఉంటే శివుడివి. నిజానికి ఇందులో ఏమన్నా పొగడుతుందా? కేవలం నువ్వు ఒంటికంటి వాడు అని చెప్పడం అందులో. అన్నాతి కూడా హరుడవే. నీ భార్య పక్కనుంటే ఆవిడ 2 ప్లస్ నీ 1 అయ్యి కలిపితే 3 కళ్ళు ఉంటాయి నీకు. అన్నాతిని కూడా కొన్న నీ భార్య పక్కన లేకపోతే అసురగురుడివి అంటే శుక్రాచార్యుడివి. శుక్రాచార్యుడికి ఒక కన్ను పోయిందిగా వామనావతారంలో, కాబట్టి నువ్వు శుక్రాచార్యుడివి. అన్న తిరుమలరాయ కన్నొక్కటి మిగిలి కానీ ఇంకో కన్ను మిగిలింది కానీ అది కూడా పోతే కౌరవపతివే, ధృతరాష్ట్రుడివి. అయ్య బాబోయ్, ఏం రాసేసాడు నా మీద! శివుడన్నాడు, అసుర గురుడన్నాడు, కౌరవపతి అన్నాడు అనుకున్నాడు తప్ప ఇందులో అంతరార్థం గ్రహించక. ఇప్పుడు నేను చెప్పబోతే మీరు కూడా చాలామంది పెద్ద పట్టించుకోరు కదా. వెంటనే అడిగిన 1116 బంగారపు కాసులు ఇచ్చేట ఆ రోజుల్లో. ఎన్ని కవిత్వాలు చెప్తే, ఎన్ని పురాణాలు చెబితే 1116 బంగారపు కాసులు వస్తాయి చెప్పండి. అలాంటి వాడు కొంటేవాడు. అలా ఎందుకు చెప్తున్నానంటే స్వామివారి చేతులు పద్మములు, పద్మంతో పోల్చాలి. బొత్తిగా తామర అనకూడదు కానీ కళ్ళు తామర పువ్వులు లాంటి కళ్ళు, తెల్ల తామరలు లాంటి కళ్ళు. చెయ్యి కూడా తెల్ల తామర పువ్వుల, ఈ ప్రాంతం అంతా తెల్లగా ఉంటుంది, అరిచెయ్యి మాత్రం ఎర్ర తామర పువ్వులా ఉంటుంది. ఆయన ఎటువంటి వాడు? సర్వలక్షణ లక్షితుడు, సకల శుభలక్షణములు కలిగిన వాడు పరమేశ్వరుడంటే. ఆయన చుట్టూత ప్రమథగణాలు ఉన్నారు. సర్వగణములు శివుడే ప్రాణంగా శివుడికి తమ శరీరములు సమర్పించి ఆయన చుట్టూ పరివేష్టించి ఉంటారట. వద్దన్న వెళ్ళరు వాళ్ళు. శివ, మా శరీరం, మా ప్రాణం, మా సమస్తం నీవే అంటారు. నిరంతరం ఆయనకి మనోవాక్కాయ కర్మలతో సేవ చేస్తారు. నిజంగా వాళ్ళు ఎంత అదృష్టవంతులండి. శివుడు చుట్టూతో ఉండడం అంటే యోగం అంత తేలిక. ఎల్లవేళలో కూడా ఉండడం అంటే అది భాగ్యమే. తిట్టినా కొట్టినా శివుడే మా దైవం అనుకుంటూ ఆయన చుట్టూ ఉంటూ ఉంటారు. శివుడు అప్పుడప్పుడు పరీక్షిస్తే ఆ పరీక్షలో నెగ్గుతూ ఉంటారు. శివుడు అప్పుడప్పుడు దెప్పితే ఆ దెప్పులు కూడా పడతారు. అందుకే ఆయన అనుగ్రహించి వారికి జరామరణములు లేని ఉచ్చ స్థితి కలిగించాడు. అలా ప్రమథగణ పరివేష్టితుడై అమ్మవారిని పక్కన పెట్టుకొని మర్రి చెట్టు కింద కూర్చునున్నాడు ఆయన. అటువంటి ఆ స్వామి రూపం నవయౌవన రూపం. ఆయన యువకుట్ట. వృద్ధాహ శిష్యాహ గురుర్ యువ. యువ అంటే కుర్రాడు, యువకుడు. ఓ 25 నుంచి 30 ఏళ్ల మధ్యలో వయస్సు కలిగిన వాడు ఈ గురువుగారు శివుడు. కానీ శిష్యులంతా రిటైర్ అయిన వాళ్ళే, ముసలాళ్ళే. జాంబవంతుడు ఒకడు, ఆ జాంబవంతుడు అన్నగారు ఒకడు, తమ్ముడు ఒకడు అన్నట్టుగా ఉన్నారట. ఋషులంతా ముసలివాళ్లే కదా, వాళ్ళకంటే వయస్సు మారిపోతూ ఉంటుంది. ఈయన మాత్రం గురువుగారు ఎప్పుడు యువకుడే, శిష్యులు ముసలాళ్ళు. కానీ గురువుగారు వాళ్ళతో ఏం మాట్లాడట, మౌనంగా ఉంటాడు, అలా చూస్తాడు. ఆయన దగ్గర మైకులు ఉండవు, రీసౌండ్లు ఉండవు, ఆయన ఏం మాట్లాడు, అలా మౌనంగా చూస్తాడు. అలా ఆయన మౌనంగా చూస్తూ ఉంటే శిష్యులకి సందేహాలు తీరిపోతూ ఉంటాయట, పురాణ కథలు తెలిసిపోతాయట. ఆయన ఏం చెప్పకపోయినా కథలు తెలిసిపోతాయి అన్నారు. ఎలా తెలిసిపోతాయి? అదే ఆయన మహిమ. ఇవాళ మౌనముగా ఉన్నాడు కానీ ఒకప్పుడు కొన్ని వేల సంవత్సరములు పాఠం చెప్పి ఇప్పుడు మౌనముగా ఆ పాఠములు మళ్ళీ రిపీట్ అయ్యేలా చేస్తున్నట్టు ఆయన. అది అంతరార్థం. ఇప్పుడు నేనే ఉన్నాను, రోజు వచ్చి 2 గంటలు ఇలా మౌనంగా కూర్చుని ఇలా చూస్తాను. మీరు ఎవడైనా వస్తాడు ఒకరోజు? ఎందుకు మౌనంగా గురువుగారి దగ్గర కూర్చోవడం ఎందుకని ఇంట్లో కూర్చుంటారు. ఇలా కొంతకాలం బోధించాక మౌన వ్రతముతో ఈ విన్నదానిని మళ్ళీ మీరు గుర్తుకు తెచ్చుకునేలా చేయడం అదొక గొప్ప విధానం అన్నమాట. అందుకని దాన్ని మౌన వ్యాఖ్య అంటారు. చిత్రం వటతరోహమూలే వృద్ధాహ శిష్యాహ గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం. గురువుగారు మౌనంగా ఉన్నారు, ఆ మౌనమే వ్యాఖ్యానం. శిష్యాస్తు చిన్న సంశయా, శిష్యుల సందేహాలన్నీ తొలగిపోతున్నాయట. అటువంటి దక్షిణామూర్తి రూపంలో ఉన్నాడు ఆయన. జగన్మాత కూడా పక్కనే ఉన్నది ఆ సమయంలో. అది కూడా మర్రి చెట్టు కింద కూర్చున్నారు. ఎందుకని? వటవృక్షం జ్ఞానమును ప్రసాదించే గొప్ప చెట్టు. అందుకని మేధా దక్షిణామూర్తి రూపంలో ఉన్నప్పుడు మర్రి చెట్టు కిందే కూర్చుంటాడు స్వామి. అదే ప్రళయకాలంలో ఆ మర్రాకు మీదే పవళిస్తాడు కృష్ణస్వామి. చూసారు, అందరికీ మర్రే కావాలి. ఆ మర్రి ఆకు మీదే దర్శనమిస్తూ ఉంటుంది మహాశ్యామల రూపంలో అమ్మవారు. ఏ రకంగా చూడండి, మర్రి చెట్టు జ్ఞానమునిచ్చేటటువంటి చెట్టుగా ప్రసిద్ధికెక్కింది.
జ్ఞానము లేని అజ్ఞానులకు ఆ మర్రి చెట్టు మీద పిశాచాలు కనపడతాయి. మళ్ళీ మర్రి చెట్టు మీద ఉంటాయి పిశాచాలు కూడా. కర్మ చింత చెట్టు పిశాచాలు, మర్రి చెట్టు పిశాచాలు అని ఉంటాయి. జ్ఞానం ఉంటే మర్రి చెట్టే మనకి శివుడు, జ్ఞానం లేకపోతే ఆ మర్రి చెట్టే రాక్షస పిశాచాలకి నిలయం అవుతుంది. ఇంతకీ ఆ మర్రి చెట్టు ఏది అంటే సాధకుడైన మానవుని శరీరం. ఈ శరీరములో భక్తి సాధన మొదలైనవి పెంచుకుంటే ఇందులోనే మేధాదక్షిణామూర్తి కూర్చుంటాడు, ఇందులోనే కృష్ణుడు వచ్చి కూర్చుంటాడు, ఈ శరీరంలోకి అమ్మవారు వచ్చి కూర్చుంటుంది. ఈ సాధనలు లేకుండా ఎంతసేపు వెర్రి ఆలోచనలు చేసామనుకోండి, పూరి కూర, స్థలాలు పొలాలు, లేదా పక్కవాడు కొంప కూలిపోవడాలు, వీటి మీద దృష్టి పెడితే ఇందులోకి పిశాచాలు, బ్రహ్మరాక్షసులు, రాక్షసులు వస్తారు. అప్పుడు ఈ శరీరం వికృతం అయిపోతుందని అంతరార్థం అనమాట. మరి మర్రి త్వరలో ఉంటాయి ఇవన్నీ అంటారే, ఏమిటా త్వర? మన హృదయాన్నే త్వరతో పోల్చారు. హృత్క్రోడ, హృదయం అనేటటువంటి ఒక గొప్ప పద్మం లోపల ఉంది, అదే మర్రి త్వర. ఈ త్వరలో శివుడు కూర్చునేలా చేసుకునే బాధ్యత మీది, విష్ణుమూర్తి కూర్చునేలా చేసుకునే బాధ్యత మీది, అమ్మొచ్చు కూర్చునేలా చేసుకునే బాధ్యత మీది. తేడా వస్తే పిశాచాలు వచ్చి కూడా కూర్చుంటాయని చెప్పాను కదా, పిశాచాలకి నిలయం కూడా మీదే బాధ్యత, ఇంకెవ్వరిది కాదు. కేవలం పిశాచములు మీ హృదయములే. మనం చేసే పాపిష్టి కార్యక్రమముల వల్ల మన హృదయం అనే మర్రి త్వరలో ఈ వెర్రి పిశాచాలు చేరతాయి. ఇంత సందేశం లోకానికి ఇస్తూ ఆయన మౌనంగా కూర్చునుంటే దేవతలంతా వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశారు. భక్తి శ్రద్ధలతో శివుణ్ణి ధ్యానించారు. పరమేశ్వర పాహి, మృత్యుంజయ పాహి, సర్వలోక శుభంకర పాహి అన్నారు. దేవ జగన్నాథ దేవేంద్ర వందిత వితత చారిత్ర సంతత పవిత్ర హాలాహలాహార అహిరాజకేయూర బాలేందుభూష సద్భక్త పోష. దేవా జగన్నాథ, దేవేంద్రుని చేత నమస్కారాలు అందుకునే పరమాత్మ నీకు నమస్కారం. ఇవ్వడం తప్ప పుచ్చుకోవటం ఎరగని వాడివి, పరమ పవిత్రమైన చరిత్ర కలిగిన వాడివి, ఎల్లవేళలా పవిత్రుడివి. హలాహలాన్ని ఒకానొక కల్పంలో సేకరించి కంఠంలో పెట్టుకున్నవాడివి. నిరంతరం శరీరం మీద పాములను ఆభరణములుగా ధరిస్తావు, సర్పాలను ఆభరణాలుగా ధరిస్తావు, బాలచంద్రరేఖని మౌళిలో ధరిస్తావు. ఆయన శిరస్సు మీద జటాజోటల్లో చంద్రుడి యొక్క రేఖ ఉంటుంది. చంద్రరేఖ మౌళివి నువ్వు. భక్తులను పోషించే పరమాత్మవి. క్రోధం ఎరగవు, కానీ పాపాత్ముల్ని శిక్షించడానికి కోపాన్ని నటింపచేస్తావు, కోపం నటిస్తావు అన్నమాట, ఆవేశింప చేసుకుంటావు. అటువంటి నీకు నమస్కారం అని పరిపరి విధాలుగా ప్రార్థించగా, ఏం పని మీద వచ్చారు వీరని అడిగాడు ఆయన. అన్నీ ఎరిగినవాడు ఏమి ఎరగనట్టుగా అమాయకంగా, దేవతలారా కార్యార్థులై వచ్చినట్టున్నారు, ఈ ఏం పని మీద వచ్చారు వీరని అడిగితే, ప్రభు సర్వజ్ఞుడివి నువ్వే, అయినా అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నావు. ఏదో కారణం చేత బ్రహ్మ విష్ణువులు ఘోర యుద్ధం చేస్తున్నారు, ఎందుకు యుద్ధం చేస్తున్నారని అడుగుదామంటే ఆ మధ్యలో కడితే మేము చచ్చిపోయేటట్టున్నాం. వాళ్ళు వేసుకున్న అస్త్రములు ఢీ కొడుతున్నాయి, ఆ ఢీ కొడుతున్న అస్త్రములలో నుండి భయంకరమైన అగ్నిజ్వాలలు, నిప్పుగుళ్ళు బయటకు వస్తున్నాయి. అవి సమస్త లోకాలని దగ్ధం చేస్తున్నాయి. ఈ చరాచర జగత్తు పరమ పవిత్రమైన సృష్టి సర్వనాశనం కానున్నది. ఇది న్యాయమా? ఇది ధర్మమా? నువ్వొచ్చి రక్షించకపోతే ఎవరొచ్చి రక్షిస్తారు? కరుణ లేని వాళ్ళని కూడా రక్షించే నువ్వు అకారణముగా నశించిపోతున్న ఈ సృష్టిని తక్షణం వచ్చి రక్షించాలి అనగా అభయం ఇచ్చాడు శివుడు. నడవండి, అందరం కలిసి బయలుదేరదాం వాళ్ళు ఉన్న చోటికి అన్నట్ట. ఇంకేముంది, వీళ్ళందరూ డబ్బుకు అంటూ చప్పుళ్ళు వాయించుకుంటూ, ఏమేమిటి డప్పులు, బ్యాండ్ మేళాలు, కొమ్ము బోరాలు ఇటువంటి వాయిస్తూ బయలుదేరారు. సాక్షాత్తు సర్వగురుడు సర్వజ్ఞుడు వస్తున్నాడుగా, దాంతో హుషారు ఎక్కువైపోయింది, హడావుడు ఎక్కువ చేశారన్నమాట. ఇందులో కొంతమంది తప్పకుండా నడుస్తున్నారు, కొంతమంది హటో అంటున్నారు, మరి కొంతమంది ఏమో పాటలు పాడుతున్నారు, కొంతమంది గురు భగవాన్ అని పాడుతున్నారు, మరి కొంతమంది చంద్రశేఖరాష్టకాలు, కొందరేమో కాలభైరవాష్టకాలు, కొంతమంది అదే లేకుండా మధ్య మధ్యలో కబుర్లు చెప్పుకునేవాడు ఎప్పుడు ఉంటారనమాట. ఈ స్వామీజీ వస్తున్నప్పుడు ఇంతంత పెద్ద గొంతుకులు ఎందుకు అన్నవాళ్ళు ఉన్నారు.
ఇలా ఎవరేమనుకున్నా వాళ్ళందరితో బయలుదేరాడు ఆయన. ఇక యుద్ధరంగానికి వస్తూ ఉండగా మీరంతా నిశ్శబ్దంగా పక్కకు ఉండండి, నేను కూడా అదృశ్య రూపంతో ఈ యుద్ధమును పరిశీలించి యుద్ధం ఆపడానికి సరైన నిర్ణయం ఏదో అది తీసుకుంటానన్నాడు. దాంతో వాళ్ళందరూ ఆగిపోయారు. ఇప్పుడు శివుడు రహస్యంగా ఆ యుద్ధాన్ని పరిశీలించాడు. ఇలా ఒక అస్త్రం, అలా ఒక అస్త్రం వెనక్కి ఎడుతున్నాయి, మళ్ళీ ముందుకొచ్చి ఢీ అని కొట్టుకుంటున్నాయి. మహాభయంకరంగా ఉంది ఆ వాతావరణం. అస్త్రజ్వాలై అధోదగ్ధం బ్రహ్మ విష్ణోః జగత్రయం ఈశోపి తం నిరీక్ష్యాథ హ్యకాల ప్రళయం భృశం. అస్త్రజ్వాలలు లోకాన్ని భస్మం చేస్తున్నాయి. మాహేశ్వరాస్త్రం, పాశుపతాస్త్రం, ఇటు విష్ణువు అటు బ్రహ్మ వేసినవి రెండు ఒకదాన్నొకటి ఢీ కొడుతున్నాయి. అందులో నుంచి వస్తున్న అగ్నిజ్వాలలు పర్వతాకారంలో పైకి లేచి కింద పడిపోతున్నాయి. ఈ అస్త్రజ్వాలలు పడిన చోట్లల్లా వాతావరణం కాలిపోతున్నది, చొరచొరలాడిపోతుంది. మొత్తం వాతావరణం వేడెక్కిపోయింది. అణుబాంబులు పడితే ఎలా ఉంటుంది అలా ఉంది వాతావరణం. అంతకంటే ఎక్కువ భయంకరంగా ఉంది. దగ్ధం అయిపోతుంది అన్నాడు. అధోదగ్ధం, కింద ప్రాంతం అంతా కాలిపోతోంది. ఆకాశం పర్వాలేదు కానీ అధోదగ్ధం అనడం ద్వారా అధోలోకాలన్నీ కాలిపోతున్నాయి. బ్రహ్మ విష్ణువులు జగత్రయాన్ని నాశనం చేస్తున్నారు. చూచాడు శివుడు. ఇక ఈ యుద్ధం ఎక్కువసేపు సాగకూడదు, సాగిందంటే ప్రమాదం అనుకున్నాడు. ఈ యుద్ధాన్ని చూస్తున్న ఆయన హఠాత్తుగా ఈ అకాల ప్రళయం ఆపడానికి ఒక అపూర్వ నిర్ణయం తీసుకున్నాడు. ఈ రెండు అస్త్రములు వెనక్కెళ్ళి మళ్ళీ ముందుకొచ్చేలోపు ఆ రెండింటి మధ్యలో ఒక విచిత్ర రూపంలో నిలబడ్డాడు. ఆ విచిత్ర రూపం ఎటువంటిది? మహానల స్తంభ విభీషణాకృతి బభూవ తన్మధ్యతలే స నిష్కలః తే అస్త్రే చాపి సజ్వాలే లోక సంహరణ క్షమే నిపేతతుః క్షణేనైవ హ్యావిర్భూతే మహానలే. ఏం విచిత్రమైనది! ఒక అగ్నిస్తంభం ఆ రెండు అస్త్రముల మధ్యలో ప్రత్యక్షమయ్యింది. మామూలు అగ్నిస్తంభం కాదు, మహా అనల స్తంభము అన్నారన్న. మహాగ్ని. ఆ అగ్నిని దేంతో పోల్చలేము, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ అగ్ని ఉంది. పాశుపతాస్త్రము అగ్నిజ్వాలలతో ఉంది, మాహేశ్వరాస్త్రము అగ్నిజ్వాలలతో ఉంది. ఈ రెండు అగ్నిజ్వాలలు ఆపాలంటే ఇంతకంటే మించిన ఒక మహాగ్ని కావాలి. అటువంటి అగ్ని స్తంభం అన్నమాట అది. మామూలు పిల్లర్ కాదు అది. ఏదో మన వాళ్ళు బిల్డింగుల కోసం వేస్తారు పిల్లర్లు, ఈ పిల్లర్లు చిల్లర పిల్లర్లు. అది అగ్నిస్తంభం అన్నారు. అది ఎక్కడి నుంచి మొదలైందో తెలియదు. ఎక్కడో పాతాళంలో మొదలయ్యింది, ఆకాశంలో పైకి వెళ్ళిపోయింది. ఈ మధ్యలోనేమో ఉంది అగ్ని జ్వాలలు, దానిలోంచి బయటకు వస్తున్నాయి. నిప్పురవ్వలు వెదజల్లుతున్న భయంకర అగ్నిస్తంభం. ఈ అగ్నిస్తంభం లోకములకు శాంతిని కలిగిస్తుంది ఇంత వేడిగా ఉన్నప్పటికీ కూడా. కానీ ఈ అస్త్రములకు మాత్రం ప్రమాదం తెచ్చిపెట్టిందిట. అంటే బ్రహ్మ వేసిన అస్త్రం, విష్ణు వేసిన అస్త్రం వెనక్కెళ్ళి మళ్ళీ అగ్నిస్తంభంలో కలిసిపోయాయి. ఆ రెండు ఢీ కొట్టుకుంటున్నాయి కదా, మళ్ళీ ముందుకు వచ్చేసరికి అగ్నిస్తంభం ఉంది, ఈ రెండు అస్త్రములు అందులో కలిసిపోయాయి. మొత్తం ఆ అగ్నిస్తంభంలో ఈ అస్త్రములు లీనమైపోయాయి. ఇప్పుడు అస్త్రాలు లేవు, యుద్ధం ఆగిపోయింది. అస్త్రములు కొట్టుకుంటే కదా లోకానికి నాశనం, ఆ రెండు ఇందులో లీనమైపోయాయి అన్నమాట. పెద్ద హోమగుండం ఉందండి ఓ చోట. ఆ హోమగుండంలోకి పట్టుకొచ్చి ఓ అగ్గిపుల్ల గీసేస్తే ఏమైనా ఉపయోగం ఉందా? అగ్గిపుల్ల అందులో ఏమవుతుంది? బూడిదైపోతుంది. అలా అయిపోయాయి ఈ రెండు అస్త్రములు. ఆ మహా అగ్నిస్తంభ రూపంలో ఈ రెండు అస్త్రముల మధ్యలో పరమాత్ముడు నిలబడ్డాడు. ఆయన ఎటువంటి వాడు? స నిష్కలః. ఆయన నిష్కలుడు అంటే నిర్గుణుడు. గుణము లేదు, రూపము లేదు, కర్మము లేదు. అలాంటి వాడు గుణరూప కర్మములు కలిగినటువంటి ఒక ఆకారమా అంటే ఆకారము కాదు. కానీ ఆకారం లేకపోవడమా అంటే అక్కడ ఒక ఆకారం ఉన్నది. అది అగ్నిస్తంభం, నిప్పులు వెదజల్లుతున్న ఎర్రని మంటలతో ఉన్న ఒక లింగాకారం అన్నమాట అది. అటువంటి లింగ రూపంలో తొలిసారిగా అక్కడ అవతరించాడు. అది ఎంత పొడుగుందో ఎవడికి తెలియట్లేదు.
దాని మూలం ఎక్కడో పాతాళంలో ఉంది, శిరస్సు ఎక్కడో పైకి వెళ్ళిపోయింది, కింద పైన అంతా వ్యాపించి ఉన్నది, మధ్యలో బ్రహ్మాండం వ్యాపించింది. అంటే అందరూ దాని దగ్గర ఉన్నా ఎవరికి ఏమవ్వటంలా ఒక్క బ్రహ్మ విష్ణువులు యుద్ధం ఆగిపోయింది. కానీ అది ఎంత ఉందో ఎవడికి తెలియట్లేదు. చుట్టూ తిరగడానికి కూడా ఎవడి వల్ల అవ్వటం లేదు, ప్రదక్షిణ చేయడానికి కూడా అవకాశం లేదు, కిందకి వెళ్ళడానికి అవకాశం లేదు, పైకి వెళ్ళడానికి అవకాశం లేకుండా ఉన్నది. అటువంటి నిప్పుల స్తంభం అన్నమాట. అగ్నిలింగ రూపంలో ఆవిర్భవించాడు శివుడు. అది నిజమైనటువంటి అద్భుతమైనటువంటి లింగం అంటే. ఇప్పుడు వీళ్ళిద్దరూ దాని చుట్టూ చూసి తెల్లబోయారు. ఏమిటిది? కిం యదం, కిం యదం, ఇదేమిటి ఇదేమిటి అని ఒకరినొకరు అడిగారు. ఇద్దరికీ ఏం అర్థం కాలేదు. హఠాత్తుగా ఈ స్తంభం ఏమిటి? అగ్ని స్తంభం, ఒక లింగం, ఒక లక్షణం, ఓ చిహ్నం, ఓ గుర్తు ఇక్కడ వచ్చింది. ఈ అగ్ని భయంకరమైన మన అస్త్రాగ్నిని మింగివేసింది. పైగా ఏది ఎక్కడుందో తెలియనట్టుగా ఆద్యంతాలు లేకుండా ఉన్నది. అనగా అప్పుడు వేదం ఇలా అన్నదట, ఆపాతాళనభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురజ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందు వాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాల్ జపన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్ఛవం. ఎక్కడో పాతాళంలో మొదలయ్యింది, కింద ఎక్కడో ఉంది, అక్కడ నుంచి నభస్థలం ఆకాశానికి వ్యాపించింది. ఈ కింద నుంచి పైదాకా వెళ్ళిపోయిన దాన్ని ఇలా చూస్తే కనపడదు, ఇలా చూసినా తెలియటం లేదు. అక్కడతో ఆగిందా? భువన బ్రహ్మాండం సమస్త భువనములను ఆక్రమించింది. అది ఆవిస్ఫురత్ అన్నారు. స్ఫురత్ అంటే ప్రకాశిస్తున్న, విస్ఫురత్ అంటే బాగా ప్రకాశిస్తున్న, ఆవిస్ఫురత్ అంటే ఇక ఇంత అంత అని చెప్పడానికి వీలు కానంత కాంతితో ఉందన్నమాట. ధగ 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 వెలిగిపోతున్నది. అది జ్యోతిస్వరూపం. పైగా అంత అగ్నిస్తంభం కూడా స్ఫటికంలాగా స్పష్టంగా ఉందిట. అంటే యువతల నుంచి ఒకడు, అవతల నుంచి ఒకడు, ఒకళ్ళొకడు చూసుకుంటే వాడి ముఖం వీడికి, వీడి ముఖం వాడికి కనపడుతుందిట. స్ఫటికం సరైనదైతే, మంచి స్ఫటికం అయితే స్ఫటికానికి యువతలు ఉన్నవాడు అవతల ఉన్నవాడు చూడగలడు, అవతల వాడికి వీడు కనపడతాడు, ఇందులోంచి అవతల వస్తువు స్పష్టంగా కనపడుతుంది. అలా కనపడితేనే స్ఫాటికలింగం అంటారు దాన్ని. లేకపోతే అది కల్తీలింగం, సరైన స్ఫటికం కాదనమాట. అలాంటి స్ఫటికం ఇది. వెలిగిపోతున్న అగ్నితో నిండిన స్ఫాటికలింగం. అందులోంచి అమృతమే వస్తున్నది. పైగా నిజానికి అగ్ని ఎలా ఉండాలి? భస్మం చెయ్యాలి. ఇది వాంతామృతై అన్నారు. అమృతాన్ని అమృత కిరణముల చేత కప్పబడి ఉంది, వాంతి చేస్తున్నది అంటే కక్కుతున్నది, అందులోంచి అమృతం వస్తున్నది. పరమాత్ముడు ఎలా ఉన్నా మనల్ని అనుగ్రహించే అమృత కిరణములే కురిపిస్తాడు తప్ప అగ్నిజ్వాలలతో భస్మం చేయడు ఆయన. అది అస్తోకం, దానికి సాటి వచ్చేది లేదు. అటువంటిది ఒకే ఒక్క లింగం ఉన్నది ఈ ప్రపంచంలో. ఆ పరమేశ్వరుడి లింగాన్ని చూచి ఇలా వేదం స్తోత్రం చేస్తూ ఉంటే వీళ్ళిద్దరూ కాసేపు చుట్టూ తిరిగి ఎటు తిరగాలో తెలియక, ఏం చేయాలో తెలియక ఇద్దరు తోడ తీరారు. మన ఇద్దరం గొప్పవాళ్ళం అనుకున్నాం, ఒకళ్ళతో ఒకళ్ళు తగాదా పడ్డాం, ఘోర యుద్ధం చేసాం, మధ్యలో ఈ లింగం ఏమిటో ఈ అగ్నిలింగం అనుకున్నారట ఒకరితో ఒకరు. ఇంతలో ఆకాశవాణి ఇలా అన్నది, నాయనలారా, నేను గొప్ప అంటే నేను గొప్ప అని మీ ఇద్దరు తగాదా పడుతున్నారు. ఇప్పుడు మీ ఇద్దరు ఎవరు గొప్పవాడో నేను తెలుస్తున్నాను. మీలో ఒకరు ఈ లింగము కిందకి వెళ్ళండి, అడుగు చూడండి, మూలము చూచి తిరిగి ఈ ప్రాంతానికి ఒకడు రండి, ఒకడు పైకి వెళ్ళండి, నా శిరస్సు చూడండి. అంటే లింగం యొక్క చిట్ట చివరి భాగం, లింగం యొక్క కింద భాగం ఒకడు, పై భాగం ఒకడు, కింద మూలం, పైన అంతం. ఆద్యంతాలు చూచి రండి. ఈ ఆద్యంతాలు చూచి మళ్ళీ ఇక్కడికి మీ ఇద్దరిలో ఎవరు ముందుగా వస్తారో వారే మీ ఇద్దరిలోకి గొప్పవాళ్ళు, వాళ్లే సృష్టికర్తలు అని ఆకాశవాణి అన్నది. వెంటనే బ్రహ్మగారు విష్ణువుకే చూశాడు. విష్ణుదేవ, నేను పైకి వెడతాను, నువ్వు కిందకి వెళ్ళన్నట్ట. అలాగే అన్నాడు ఆయన. వెంటనే తెల్లని వరాహ రూపం ధరించాడు. అందుకే దాన్ని శ్వేతవరాహ కల్పం అంటారు. తెల్ల వరాహ రూపం ధరించి కిందకి బయలుదేరాడు. శ్రీమన్నారాయణుడికి తెలియక బ్రహ్మగారి గర్వం అడచడానికి శివలింగం
లోకంలో ఒక శివలింగం ఆవిర్భవింపబడ్డానికి ఆయన ఆడిన ఒక గొప్ప లీలలు. ఇవన్నీ వాళ్ళ లీలలు, శివకేశవుల లీలలు మనకు తెలియదు. లోకంలో లింగం ఆవిర్భవింపబడాలి, బ్రహ్మగారికి జ్ఞానోదయం అవ్వాలి, తద్వారా లోకం బాగుపడాలి. ఇన్ని దృష్టిలో కూర్చుకుని ఒక నాటకం ఆడాడు ఆయన. ఒక తెల్లని వరాహ రూపంతో భూమిని తవ్వుకుంటూ కిందకి వెళ్ళిపోయాడు ఆయన. బ్రహ్మగారు ఏం చేశారు? విష్ణువు మూలం కోసం వెళ్ళాడు. నేను పైకి వెళ్ళి శిరస్సు చూస్తాననుకుని వెంటనే ఓ హంసగా మారాడు. వాహనం మీద వెళ్ళలేరా పైకి, అందుకని ఆయనే హంసగా మారిపోయి ఆకాశంలో హంసను నేనై హాయిగా ఎగురుతానని పైకి ఎగిరాడు. ఈయన పైకి ఎగిరాడు, ఆయన కిందకి వెళ్ళాడు. వెళ్ళి 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 ఈ మూలం కనబడడం లేదిక అని విసిగిపోయి తిరిగి విష్ణువు తానున్న చోటికి, ఎక్కడ ఈ లింగం ఆవిర్భవించిందో అక్కడికి వచ్చాడు. ఇక బ్రహ్మగారు కూడా పైకి ఎగిరాడు. కొంతసేపటికి రెక్కలు అలిసిపోయాయి, కానీ ఆయన మాత్రం శిరస్సును చూడలేకపోయాడు. ఓరి నాయనో, నా అంతట నేను ఎగిరి పైకి వెళ్ళి ఈ లింగము యొక్క శీర్షము చూడలేను, పైభాగం చూడలేను అనుకున్నాడు. అయినా ఎలాగైనా సరే విష్ణువు కంటే నేను గొప్పవాడిని అనిపించుకోవాలి, ఈ పందెంలో నెగ్గాలి, శిరస్సు చూసి ముందుగా వచ్చానని అనిపించుకోవాలి, దానికి మార్గం ఏమిటి అనుకున్నాడు ఆయన. అనుకున్న వెంటనే దానికోసం ఏం చేద్దాం అనుకుంటూ ఉంటే ఆయన అదృష్టమో దురదృష్టమో మొగలి పువ్వు పైనుంచి కిందకి దిగుతూ వచ్చింది. ఈ కేతక పుష్పాన్ని చూచాడు. సంస్కృతంలో కేతకం, తెలుగులో మొగలి పువ్వు అనమాట. వెంటనే మొగలి పువ్వును చూచి, మొగలి మొగలి నువ్వెక్కడి నుంచి వస్తున్నావు అని అడిగట. భూలోకంలో పాప ఒక కుండలు చేసుకుని ఆయన ఉన్నాడు, ఒక కొమ్మరివాడు. ఆయన మట్టితో శివుడి విగ్రహం చేశాట. ఆ విగ్రహం నెత్తి మీద ఒక పువ్వు పెట్టాడు. ఇంతకీ ఆయన భూలోకంలో కుండలు చేసుకుంటున్నాడు. మట్టితోటే శివుడి యొక్క విగ్రహం చేశాడు. శివుడు ఇలా ఉంటాడని ఊహించి ఒక శివ ఆకారం తయారు చేశాడు. దాని మీద ఈ మొగలి పువ్వును పెట్టాట. ఎక్కడో భూలోకంలో మొగలి పువ్వుని భక్తితో ఆయన పెట్టగానే, ఆహా నాయనా, కుండలు చేసుకుంటూ నా మీద ఎంత భక్తి ప్రదర్శించేవరా నాయన, నీ భక్తి మెచ్చుకున్నాను అని వెంటనే ఈ మొగలి పువ్వుని తన నెత్తి మీద పెట్టుకున్నాడు శివుడు. కాబట్టి శివుడి కోసం ఎక్కడెక్కడో వెతకక్కర్లేదు. భక్తితో నీ ఇంటిలో ఒక మట్టి లింగములు చేసి దాని మీద పెట్టినప్పటికీ ఆ పువ్వును ఆయన స్వీకరిస్తాడు. భక్తి లేకపోతే ఎక్కడ పూజ చేసినా ఒకటే. గుళ్ళో కూర్చుంటూ మధ్య మధ్యలో వాట్సాప్లు చూసుకుంటూ ఎదురుగుండా కృష్ణుడు ఉంటాడు. 5 నిమిషాల్లో ఇంటికి వస్తున్నారు, కాఫీ రెడీ చేయి అని వాట్సాప్ మెసేజ్. మళ్ళీ ఏది కృష్ణుడి దగ్గర కూర్చొని, చివరి కృష్ణుడి దగ్గర కూడా టిఫిను, కాఫీ, టీ. ఇటువంటి వాడికి ఆ కృష్ణుడి అనుగ్రహం ఏం కలుగుతుందండి? పురాణం వింటూనే ఉంటాం, మధ్య మధ్యలో ఎవరికి తెలియకుండా రహస్యంగా వాట్సాప్ అనమాట. ఏం చేస్తున్నావు నువ్వు? పురాణం వింటూ ఎందుకు మెసేజ్ ముసేయి అంటుంది అవతల జావిడ. ఇక్కడి నుంచి మళ్ళీ తోమసుంట. పురాణం వింటున్నప్పుడు అసలు ఈ ఫోన్తో మనకి ఎందుకండి? ఆ ఫోన్ నొక్కేయాలి, దాని గొంతుకు పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసేయాలి. అసలు సైలెంట్ కూడా అనవసరం. దాని గొంతుకలా నొక్కి జేబులో పెట్టుకుని బయటికి వెళ్ళాక ఇప్పుకోవాలి. ఇక్కడున్న కాసేపు పురాణం వినకుండా వాటి మీద దృష్టి ఉంటే ఇంకా పరమాత్ముడు ఏమనుగ్రహిస్తాడు? కాబట్టి పురాణం వింటున్నప్పుడు దాని మీద దృష్టి ఉండాలి. అర్చన చేస్తున్నప్పుడు పరమాత్మ తప్ప మరి ఏ దృష్టి లేకుండా ఉంటే నువ్వు ఎక్కడి నుంచి ఏ పువ్వు వేసినా ఆ పువ్వుని తక్షణం తన శిరస్సును ధరిస్తాడు. భగవంతుడిని పొందడానికి సులభ మార్గం విడిచిపెట్టి కష్ట మార్గాలు ఎన్నుకుంటున్నాం మనం అనమాట. నేనండి వ్యాపారం మొదలెట్టానండి, దెబ్బతిన్నానండి. ఎందుకు దెబ్బతిన్నావు అని అడిగితే మీరు ఇచ్చిన మంత్రం మానేశానండి. ఇంకెందుకండి మంత్రం పుచ్చుకోవడం? అద్భుతమైన మంత్రములు మిమ్మల్ని బాగు చేయడం కోసం ఇస్తే దాన్ని చేయడానికి టైం లేదా అంటే? నీకు అన్నిటికీ టైం ఉన్నాయి. సినిమాలకి టైం ఉంటుంది, ఇంకో దానికి టైం ఉంటుంది, ఏడవడానికి టైం ఉంటుంది, దిక్కుమాల పనులు అన్నిటికీ టైం ఉంటుందా? కానీ కూర్చుని వ్యూహలక్ష్మి మంత్రం కొంతకాలం చేయలేవా? ఇంక నిన్ను ఎందుకు అనుగ్రహిస్తాడు భగవంతుడు? ఆలోచించు. చాలా కోపం వస్తుంది అనమాట అలాంటి వాళ్ళని చూస్తే నాకు. మంత్రం అనుష్ఠానం భక్తితో చేసుకుంటే నీ ఇంటికి వస్తాడు భగవంతుడు. లక్ష్మీదేవిని నమ్మి వ్యూహలక్ష్మీ మంత్రాన్ని భక్తితో విడిచిపెట్టకుండా నువ్వు ఏం చేసినా నీ మంత్ర జపం చేస్తానని పట్టుకుని చేస్తే లక్ష్మి నడిచి నీ ఇంటికి వస్తుంది. నువ్వు అవి చెయ్యవా? నీకు డబ్బు వచ్చి పడిపోవాలా? నీకు వ్యాపార అభివృద్ధి కావాలి? ఎలా వస్తుందో ఒకసారి ఆలోచించు. అంటే మేమంతా వెర్రివాళ్ళమే చదువుతున్నాం. ఆ రోజును ఇన్ని పురాణములు ఎలా కంఠస్థం చేసాం అనుకుంటున్నారు? ఒక్కరోజు నిద్రపోయిన రోజులు ఉన్నాయి మా చిన్నప్పుడు. రేయింబవాళ్ళు ఎంత కష్టపడ్డామో ఒక్కరోజున మా ఫ్లాష్ బ్యాక్లో వాళ్ళు అడగండి చెప్తారు. మా ఇల్లు
కుప్పకూలిపోతున్న లంకంత కొంప, ఇల్లు లంకంత, కరెంట్ లేదు సరిగ్గా ఆ రోజుల్లో. మా ఆస్తి అంతా నాన్నగారు దాన ధర్మాలు చేసేస్తే ఆయన్ని గౌరవిస్తూ నాన్నగారు ఎందుకు దానం చేశారని అడగకుండా రాత్రిపూట చీకట్లో గుడ్డి దీపాల్లో చదువుకున్నాం. కొంచెం దూరంలో ఆంజనేయ స్వామి గుడి ఉండేది మాకు. ఆంజనేయ స్వామి గుడి దగ్గర మాత్రమే వీధి లైట్ బాగా వెలిగేది. రాత్రి 12ంటికి వెళ్ళి అక్కడ దీపంలో పురుగులు కుడుతుంటే కూడా చదువుకున్నాం ఈ పురాణాలు. ఒకటి కాదు, ఎన్ని చదివాను. వ్యాకరణం చదువుకున్నాం, పుస్తకాలు చదువుకున్నాం, జపాలు చేసాం. 108 ప్రదక్షిణలు అంటే 108 ప్రదక్షిణలు మా అన్నయ్య గారితో సైతంగా శివాలయంలో చేసాం. కాలినడకని ఎన్ని యాత్రలు చేసాం మీరు చెబితే ఆశ్చర్యపోతారు. 128 పర్యాయములు 40 కిలోమీటర్ల చొప్పున గుళ్ళకు నడిచి వెళ్ళాం. ఇప్పటికీ లాస్ట్ ఇయర్ కూడా అహోబలం కొండెక్కాం. నాతో పాటు కుర్రాళ్ళు నడవలేకపోతున్నారు. కారణం ఏంటంటే నాకు భక్తి ఉంటే ఉంటాం, పోతే పోతాం అన్నంత మొండి నమ్మకంతో వెడతాను. నేను నిద్రపోతున్నా జపం చేస్తూనే ఉంటాను. ఇది నా కోసం చెప్పట్ల కర్మ, ఆత్మస్థుతి అనుకున్నా మీరు నాకు వచ్చిన నష్టం లేదు. కానీ భగవంతుడిని అలా నిష్ఠతో కొలవండి అని చెబుతున్నాను. మీరు చదివే మంత్రం మీ హృదయంలో ఉండాలి. మీరు ఆరాధించే భగవంతుడు ఎప్పుడూ మీలో ఉండాలి. కాబట్టి తింటున్నా, తిరుగుతున్నా, కూర్చున్నా, కదులుతున్నా, మెదులుతున్నా, సర్వకాల సర్వావస్థల్లో మంత్రానుష్ఠానం చేస్తూ మన మనస్సుని పూర్తిగా భగవంతుడి మీద లగ్నం చేసి ఆయన కథలే లోకం, ఆయన చరిత్రలే నా ప్రాణం అనుకుంటే అటువంటి వాడిని రక్షించడానికి నడిచి నడిచి వచ్చి నీ పక్కన కూర్చుంటాడు. నీకు అడిగినవన్నీ ఇస్తాడు. ఒక్కొక్కడికి ఏడాది పట్టచ్చు, ఒక్కొక్కడికి 5 ఏళ్ళు పట్టచ్చు, కానీ ఫలితం వచ్చి తీరుతుంది. గుర్తుపెట్టుకోండి. విసుక్కోకూడదు, కసుక్కోకూడదు. విసుక్కోవడానికి ఆయన ఏమన్నా నీ ఇంట్లో పని మనిషా, ఓ 2 రోజులు మంత్రం చేసి కుదరలేదు అని వదిలేయటం, ఆ తర్వాత మళ్ళీ వచ్చి నాకు వ్యాపారంలో పెట్టుబడిపోయిందండి, లేకపోతే నాకండి ఏదో కేసు వచ్చిందండి, నా మీద వాళ్ళు ఎవరో కేసు పెట్టారండి, గొడవలు చేస్తున్నారండి అంటే ఎందుకు పెడతారు? ఒక్కనాడైనా నువ్వు భక్తితో సమస్తం అర్పణ చేసి జపం చేసావా? ఒకసారి నీ గుండెల మీద చేసుకు చెప్పు. నీకు డబ్బు మీద వాటి మీద ఉన్న పెచ్చ దీని మీద లేదు. అలాగే కొంతమంది చాలామంది అనమాట, 2 రోజులు సంగీతం నేర్చుకోవడం, 3వ రోజు కచేరీ మొదలెట్టడం. నాకు పేరు రాలేదంటే ఎలా వస్తుందండి? నువ్వు దానిలో ఎంఎస్ సుబ్బలక్ష్మిలాగో, ఘంటసాల లాంటి మహానుభావుల్లాగో, పీసీసీఎల్లాగో నిష్ఠతో నేర్చుకుని దృష్టి పెట్టి నేర్చుకుంటే అప్పుడు దాంట్లో విజయం పొందుతావు. చౌచౌగా 2 ముక్కలు నేర్చుకుంటే ఇక్కడ అక్కడ ఉభయభ్రష్టత్వం పొందుతావు. ఈ లోకం ఉండదు, పరలోకం ఉండదు. ఇక చదివితే ఎలా ఉండాలంటే దాని అంతం చూసేయాలి. భగవంతుడి దగ్గరికి వెళ్ళినా చివరికి పరాకాష్ఠకి వెళ్ళిపోవాలి. హిమాలయాలకు వెడితే పోతే పోతాం అనుకుని వెళ్ళి ముసలావుడు గుర్తు వచ్చిందని వెనక్కి రాకూడదు, వెళ్ళిపోవటమే, లేకపోతే మానేయి. అయితే ఒకటి కనీసం ఆ మార్గంలో కొత్త దూరమైనా పెడితే ఇంకో రకంగా గురువు అనుగ్రహిస్తాడు, అది వేరే విషయం అనుకోండి. కానీ అదే మిగతా లౌకిక విషయాలలో కుదరదే. అవి తెలుసుకోవాలి. తెలుసుకోకి వాళ్ళ చాలామంది యువత దెబ్బతింటున్నారు. మన యువతరానికి పెద్ద దెబ్బ ఏమిటంటే దేని మీద నిష్ట లేదు, దేన్ని పట్టించుకోరు. ఓ బ్యాంక్ టెస్ట్ కడితే ఎలా ఉండాలి? ఆ బ్యాంక్ ఉద్యోగం వచ్చేదాకా టెస్ట్ రాయాలి, బాగా దాన్నే నేర్చుకోవాలి. గదిలో కూర్చుని వాట్సాప్లు చూసుకుంటూ, బత్తాకాయలు తింటూ, ఆరెంజ్ పళ్ళు తింటూ బ్యాంక్ టెస్ట్ అంటే నీకేమొస్తుందయ్యా? ఓ డ్యాన్స్ నేర్చుకుంటే ఇంక నీకంటే గొప్ప డాన్సర్ లేకుండా ఉండాలి. ఓ రోజు నేర్చుకుని 2వ రోజు మానేసి మళ్ళీ వాట్సాప్లే. అందరికీ వాట్సాప్లు, ఈ దరిద్రం వచ్చి పడిపోయింది అనమాట. టీవీలు, సీరియల్స్, వాట్సాప్లు, లేదా షాపింగు. ఈ షాపింగ్తో క్రాఫింగు, ఏది రాదు చివరికి. ఏ విద్య నేర్చుకున్నా పర్వాలేదు, మీరు ఆఖరికి దొంగతనం నేర్చుకున్నా అందులో మిమ్మల్ని మించిన దొంగ ఉండకూడదు. ఇప్పుడు నేర్చుకోకండి వెళ్ళి మళ్ళీ అలాగన్నామని. అసలు మనం అడుగుపెట్టిన రంగంలో మనమే సూపర్లేటివ్ డిగ్రీలో ఉండాలండి. అలా ఉంటే మీరు బాగుపడతారు. మీరంటే నేనైనా ఎవరైనా సరే బాగుపడాలంటే మనం అడుగుపెట్టిన దాంట్లో దాని అంతం చూసేలా చదువుకోవాలి. అనుష్ఠానం చేసినా, విద్య నేర్చుకున్నా, లేక ఆఖరికి ఏం పిచ్చి పని చేసినా సరే చౌచౌగా కొద్ది కొద్దిగా అందులో అడుగుపెట్టి కొద్ది రోజులకు వదిలేస్తే ఏ విధమైన ఉపయోగము ఉండదు. ఇవి తెలుసుకోవాలి మనం. కాబట్టి ఇంతకు ఎందుకు చెప్తాను, భూలోకంలో శివుణ్ణి మట్టితో బొమ్మగా తయారు చేసుకుని ఆయన నెత్తి మీద ఒక సామాన్య భక్తుడు, ఒక కుమ్మరి భక్తుడు ఒక పువ్వు పెడితే ఆ పువ్వుని శివుడు స్వీకరించాడంటే అతడు ఎంత భక్తుడు ఆలోచించండి. ఈ మట్టి మా స్వామి, ఈ పువ్వు మా స్వామి అనుకుని అర్పించాడు. అది శివుడి నెత్తి మీదకి వెళ్ళింది. శివుడు ఆ నెత్తి మీద పువ్వు ధరించాక ఆయన మళ్ళీ హారతి ఇచ్చాట. హారతి ఇవ్వగానే ఆహా భక్త, కొండలు చేస్తూ నా మీద ప్రేమతో నాకు హారతి ఇచ్చావా అని వాడి మీద ప్రేమతో ఇలా తల ఊపెట్ట. ఊపగానే పువ్వు డామ్మని పైనుంచి కింద పడింది. కైలాసం నుంచి కిందకి రావడం మొదలెట్టింది. నిజానికి శివుడు తలుచుకుంటే క్షణంలో కింద పడేదే, మెల్లగా రావడం మొదలెట్టింది పువ్వు. ఇది కూడా శివుడి యొక్క ఒక అంతర్నాటకం. ఆ పువ్వు ఇప్పుడు బ్రహ్మగారికి కనపడింది. లేకపోతే ఈ కథ నడవదుగా. మరి
ఇప్పుడు ఆ పువ్వును చూచాడు బ్రహ్మ. ఓహో కేతకమా, వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్ అన్నాడు ఆయన. ఆయనకు అన్ని లాంగ్వేజెస్ వచ్చు. బ్రహ్మగారికి రాని భాష అంటూ ఎలా ఉంటుంది, ఎందుకంటే బ్రహ్మ నుంచే భాషలు పుట్టాయి. అనగా శివుడి నెత్తి మీద ఉన్నానండి నేను, ఆయన తలోపగానే పైనుంచి పడ్డానండి, అలా మెల్లగా జారుతున్నానండి అన్నది. అమ్మ నా అదృష్టం కొద్దీ దొరికావే కేతకమా మొగలి పువ్వా, నాకు ఉపకారం చెయ్యాలన్నాడు ఆయన. బ్రహ్మంతటి వాడు సృష్టికర్త నన్ను ఉపకారం చేయమని కోరితే చేయకుండా ఉంటానా? నేనేమన్నా భూలోకంలో మనిషినా? భూలోకంలో మనుషులు అంటే చెప్పిన పని మర్చిపోతారు. పైపు వేయమంటే వచ్చే ఏడాది వేస్తారు కొందరు. ఒక్కొక్కళ్ళకి పని చెప్తే 10 ఏళ్ల తర్వాత జరగచ్చు, అసలు మర్చిపోవచ్చు అన్నమాట మనం ఆ పని గురించి. కానీ కొంతమంది అలాగే పాపం చెప్పిన పని ఎలా అయినా చేస్తారట, ఏదో టేబుల్ చేసి పెడతారట. అందుకని బ్రహ్మంతటి వాడు అడిగితే కాదని ఎలా అంటాను? సరే మీరు చెప్పండి, ఆ పని చేసి పెడతాను అన్నది. నేను విష్ణుమూర్తి పందెం వేసుకున్నాం. శివుడి శిరస్సు నేను చూడాలి, మూలం ఆయన చూడాలి. ఆది ఆయన, అంతం నేను చూసి మళ్ళీ శివలింగం మా ఇద్దరికీ దర్శనమిచ్చిన ప్రదేశానికి వెళ్ళాలి. ఇది మా పందెం. ఎవరు ముందొస్తే వాళ్ళు నెగ్గినట్టు. నేను శివుడి తల చూడలేనని నాకు అర్థమైపోయింది. ఎగిరి రెక్కలు నెప్పెడుతున్నాయి, నీరసం వచ్చింది, ఇంకా ఎగిరితే కింద పడిపోయేటట్టున్నాను. నాలాగే విష్ణువు కూడా పాతాళానికి వెళ్ళి తిరిగి వచ్చేసి ఉంటాడని నా నమ్మకం. ఆయన చూడలేడు, నేను చూడలేం. కానీ నేను నెగ్గాలి, కపటత్వంతో నెగ్గాలి. ఇప్పుడు నేను నిన్ను వెంట పెట్టుకుని మళ్ళీ ఆ శివలింగం ఆవిర్భవించిన స్థలానికి వెడతాను. అక్కడ విష్ణువుతో నేను శివుడి శిరస్సు చూశాను అంటాను. అప్పుడు ఆయన సాక్ష్యం ఏమిటి అంటాడు. నువ్వు సాక్ష్యం చెప్పాలి. విష్ణువు అడగగానే ఈ బ్రహ్మగారండి శివుడు తల చూశాడండి, నేను సాక్ష్యం అని చెప్పాలి. అప్పుడు ఆయన నమ్ముతాడు, నేను పందెంలో నెగ్గుతాను, ఇంకా నాకు జగత్కీర్తి వస్తుంది, నేనే సృష్టికర్తను అవుతాను. ఈ ఉపకారం చేసినందుకు నీకు భవిష్యత్తులో ఏదో ఒక వరం ఇస్తానులే. నామినేటెడ్ పోస్టులు ఉంటాయి కదా, ఏ ఎమ్మెల్సీ పదవో కార్పొరేటర్ పదవో అది ఇది కాదు ఇంకేవో ఉంటాయి బోల్డండి, రకరకాల కార్పొరేషన్లో ఏదో దాంట్లో పెడతానన్నాడు. పదవీ లోభమే కాక బ్రహ్మంతటి వాడు తనని కోరితే ఆ పని చేయకుండా ఎలా ఉంటాను అనుకున్నదట. కొంచెం మొగమాటానికి పోయింది. అలాగేనండి అంది. ఇప్పుడు తీరా అక్కడికి వెళ్ళాక ఒక్క సాక్ష్యం సరిపోదేమో, రెండో సాక్ష్యం అడుగుతాడేమో అని అనుమానం వచ్చింది దీనికి. ఇంతలో కామధేను కనపడిందండోయ్. కామధేను నువ్వెక్కడి నుంచి వస్తున్నావు, కహాస్య ఆరహి హో కామధేను అన్నాడు ఆయన. ఈ కామధేను అనే శబ్దం భయం వేస్తుంది ఈ మధ్యన. ఈ కొత్త ఉపాసన మొదలెట్టారు కొంతమంది కామధేను అని. అదేమిటో తెలియదు కానీ ఏం చేస్తాం, కొత్తగా ఉండాలట అన్నీని. అన్నీ బాగుంటే ఎలాగానని ఒక ఆయన ఏం చేశాడంటే ఎప్పుడు తెలుగులో భాష అందరూ మాట్లాడినట్టు మాట్లాడితే ఏం బాగుంటుంది అనుకున్నాడు. అందుకని గరిటికి పుల్ల అని పేరెట్టుకున్నాడు, పాయసానికి కాకర అని పేరెట్టుకున్నాడు. ఇంట్లో కూర్చుని ఇది ప్రాక్టీస్ చేశాడు కొత్తది. ఎవరినో వచ్చి గరిటెమంటే పుల్ల ఇచ్చేవాడు, పుల్ల అండ మొదలెట్టాడు. ఈ విచిత్రమైన పదాలు నేర్చుకుని కొంతకాలం అసలు భాష మర్చిపోయాడు. మర్చిపోయి బయటకు వచ్చిన తర్వాత షాపుకి వెళ్ళి పుల్ల ఇమ్మన్నట్ట. ఇక్కడ పుల్లలు అమ్మరన్నాడు వాడు. అదిగో అది పుల్ల అంటాడు గరిటెను చూపించి. అలాగే కాకర చెయ్యి అన్నాడు పెళ్ళాన్ని. ఆవిడ పాయసం చెయ్యమండి అర్థం కాక కాకర అంటే పాయసం ఏం తెలుస్తుంది ఆవిడికి. ఈయన పాయసానికి కాకరని పేరెట్టాడని తెలియక కాకరకాయతో ఓ పులుసు పెట్టింది. చిచ్చి నేను కాకర అడిగితే ఇచ్చేసేమేమిటి అన్నట్టు ఆయన. చివరికి ఈయనకి పిచ్చి అనుకుని తీసుకెళ్ళి ఎర్రగడ్డలో చేర్చారట. వెర్రి అనుకుని ఎర్రగడ్డలోనో వైజాగ్ కదవాల తీరు దగ్గర ఉన్న మెంటల్ హాస్పిటల్లోనే చేర్చారు. అలా కొంతమందికి ఏంటంటే కొత్తగా వెరైటీగా చేయాలనిపిస్తుంది. అది మంచిది కాదు. ఆ మధ్యన కూడా ఎలాంటాడో పిచ్చాడు తేరాడు. లిప్స్టిక్ పెదవులకి ఎందుకు రాసుకోవాలి, కళ్ళకి ఎందుకు పెట్టుకోకూడదని కంటికి పెట్టుకున్నాడు. కళ్ళు పోతాయి. దేనికి ఏదైతే పెట్టుకోవాలి అది పెట్టుకోకపోతే అది పిచ్చాడు అంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు తయారు అవ్వకూడదు. చేయవలసిన పని చేయవలసిందే. పంచ కింద ఎందుకు కట్టుకోవాలి, పంచి పైన కట్టుకుంటారు, లాల్చీ కింద కట్టుకుంటారంటే వీరు నన్ను చూడలేక అడిని పారిపోతారు. ప్యాంటు చేతులకు తగిలించుకోవాలి, షర్ట్ కింద వేసుకోవాలంటే ఎలా కుదురుతాయండి? అది దేనికి ఎలా ఉందో అది ఆ విధానాన్ని అవలంబించాలి. సరే ఏది ఏమైతేనే ఇప్పుడు కామధేనువు గారు కనపడ్డారు. కామధేనువు వల్ల ఇన్ని గొడవలు వచ్చాయి. ఈ కామధేనువు స్వర్గలోకంలో ఇంద్రుడి దగ్గర ఉండే కామధేనువు, కోరిన కోరికలు తీర్చే కామధేనువు, పాలు కురిసే కామధేనువు. ఈ కామధేనువు కనపడగానే మళ్ళీ బ్రహ్మగారు కామధేను నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగితే
శివుడు పిలిచాడండి, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు అభిషేకం చేస్తున్నానండి, ఆయన నెత్తి మీద నేను పొదుగు పెట్టి పాలు కురిపించి అభిషేకం చేస్తూ ఉంటాను, శివుడు అనుగ్రహించి నాకు ఈ వరం ఇచ్చాడు, ప్రతిదినము నేను ఏదో సమయంలో శివుడి దగ్గరికి వెడతాను, శివుడు అలా కూర్చుని ఉంటాడు కైలాసంలో, అప్పుడు 2 కాళ్ళు అటు 2 కాళ్ళు ఇటు పెట్టి సరిగ్గా పొదుగు నెత్తి మీద పెడుతున్నట్టు అలా పొదుగు నెత్తి మీద పెట్టి పాలు కురిపిస్తుంది. ఆ పాలతో ఆయన అభిషేకం చేయించుకుని సంతృప్తి పొంది కామధేనువుని దీవిస్తూ ఉంటాడు. అలాగే ఇప్పుడే నా పాలతో శివుడికి అభిషేకం చేసి తిరిగి వస్తున్నాను అనగానే, హాయ్ ఈశ్వర మధ్య నాకు 2వ సాక్ష్యం దొరికేవే బాబు, ఐ విట్నెస్ నెంబర్ 2 అనుకున్నాడు. నాకు ఉపకారం చేయాలనగానే ఏమిటండి అంది. నేను విష్ణువు దగ్గరికి వెళ్ళి శివుడి శిరస్సు చూశానంటాను, అప్పుడు నువ్వు కూడా బ్రహ్మగారు శివుడి శిరస్సును చూశాడు అని సాక్ష్యం చెప్పాలి. అప్పుడు నాకు 2 సాక్షులు దొరుకుతారు, 2 సాక్ష్యాలు, 2 సాక్షులు, ఇటు కేతకం ఇటు నువ్వు. అప్పుడు విష్ణువు నమ్ముతాడు, నేను అందరిలోకి గొప్పవాడు అవుతానడు. కానీ పాపం కామధేనువుకి ఈ మాట నచ్చలేదు, అసత్యం ఆడటం ఇష్టం లేదు, కానీ అడుగుతున్నది బ్రహ్మ, అందుకని కాదనలేకపోయింది. ఒక్కొక్కప్పుడు పెద్దలు అడిగితే కాదనకూడదు కదా, సరేలేండి అన్నది. ఇప్పుడు ఈ కామధేనువుని మొగలి పువ్వుని వెంట పెట్టుకొచ్చాడు. శివపురాణంలో కేవలం మొగలి పువ్వు అని ఉంటుంది, స్కాంద పురాణంలో మాత్రం అరుణాచల మహాత్మ్యంలో మొగలి పువ్వుతో పాటు కామధేనువు కూడా వచ్చినట్టుంది. అంటే ఒక చోట లేనిది మరో చోట చెబుతాడు పరమాత్ముడు వ్యాసుడు. ఈ ఇద్దరిని వెంట పెట్టుకుని సరిగ్గా శివలింగం ఎక్కడ ఆవిర్భవింపబడిందో అక్కడికి వచ్చాడు. అదే ఈనాటి అరుణాచల క్షేత్రం, శివలింగం ఆవిర్భవించిన స్థలం. నిన్ననే చెప్పాక మీకు, పూర్వం అరుణుడు అనేవాడు, అనూరుడు అనేవాడు ఒక కొండగా మారాడు. ఆయన తన భౌతిక శరీరం విడిచిపెట్టాడు, ఆ శరీరం కొండ అయిపోయింది. దివ్య శరీరంతో సూర్యుడికి రథసారథయ్యాడు. ఆ కొండ దగ్గర ఉన్న ప్రాంతంలోనే ఈ యుద్ధం జరిగింది. అక్కడే శివుడు ఒక మహా అగ్నిస్తంభ రూపంలో వచ్చాడు. ఆ లింగం మొదట్లో అగ్నిలింగం అన్నమాట. మనకి భూలోకంలో పంచలింగాలు 5 చోట్ల ఉన్నాయి. అరుణాచలంలో అగ్నిలింగం, కంచిలో భూలింగం మట్టిలింగం అన్నమాట, జంబుకేశ్వరంలో జలలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, చిదంబరంలో ఆకాశలింగం. ఈ పంచభూతలింగములు ఆవిర్భవింపబడినవి ఈ భూలోకంలో. చిత్రం ఏంటో తెలుసా, 5 మన దగ్గర దక్షిణ భారతంలోనే ఉన్నాయి. తెలుగునాట ఒక్కలింగం, 4 తమిళనాడులో ఉన్నాయి. చూసారు విచిత్రమది, ద్రావిడంలో. ఈ 5 కూడా అపూర్వలింగములే. పృథివ్యాపస్తేజో వాయురాకాశములని పిలువబడే పంచభూతముల నుంచి ఆవిర్భవింపబడిన లింగాలు అన్నమాట, పంచభూతలింగాలు. వీటిలోనే ప్రపంచం ఉందండి. అసలు అందులో ఒక అద్భుత శక్తి ఉన్నది. ఈ పంచభూతలింగాలని సృష్టించి శివుడు 5 ముఖములు ధరించాడు. ఆయనకు 5 ముఖాలు ఉన్నాయి. సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము. ఈ 5 ముఖములు అరుణాచలం దగ్గరే మొట్టమొదటి ధరించాడు ఆయన. అందులో సద్యోజాతము అంటే పడమర వైపు ఉండే ముఖం. శివుడి యొక్క ఒక ముఖం పడమర వైపు ఉంటుంది, దాన్ని సద్యోజాతము అంటారు. రెండవది వామదేవం, అది ఉత్తరం వైపు ఉంటుంది ఆ ముఖం. ఈ ముఖం ఉత్తరం కేసి ఉంటుంది, దాన్ని వామదేవం అంటారు. మూడవది తత్పురుషం, అనగా తూర్పు వైపు ఉండే ముఖం. 4వది అఘోరం, ఆ అఘోర ముఖం దక్షిణం వైపు ఉంటుంది. ఈ అఘోర ముఖమును పూజించే వాళ్ళని అఘోరాలు అంటారు అన్నమాట. వాళ్ళే అఘోరీలు, అఘోరాలని పిలువబడతారు. అంటే వాళ్ళు శివుడి యొక్క ముఖాల్లో దక్షిణం వైపు ఉన్నటువంటి ముఖాన్ని ఆరాధిస్తారు. అదే కొంతమంది తత్పురుష ముఖాన్ని ఆరాధిస్తారు. వీళ్ళంతా కూడా పూర్వాచారపరాయణులు, అంటే తూర్పు వైపు ఉన్న ముఖమును ఆచరణ చేసి పూజించేటటువంటి వాళ్ళు. సద్యోజాత ముఖాన్ని పూజించే వాళ్ళంతా పశ్చిమాచారపరాయణులు. వామదేవాన్ని ఆరాధించే వాళ్ళంతా వామదేవులు అని పిలువబడతారన్నమాట, వామదేవాచారం అన్నమాట. ఈ విధంగా సద్యోజాతం, వామదేవం, తత్పురుషం, అఘోరం అనే 4 ముఖాలు ఉన్నాక 5వ ముఖం ఇలా పైకి ఉంటుంది, ఊర్ధ్వముఖం. దానికి ఈశానము అని పేరు, ఈశానముఖం అంటారు. దీన్ని అర్చించే వాళ్ళంతా ఈశానులు, వీళ్ళే ఈశ్వర భక్తులని పిలువబడతారు. కాబట్టి అన్నిటికంటే ఉత్తమం పైకి వెళ్ళే శిరస్సు అన్నమాట. అందుకే దాన్ని పంచమ ముఖాన్ని శాంతముఖం అంటారండోయ్. 5 ముఖాల్లో ఈ 5వ ముఖమే ఎక్కువ శాంతంగా ఉంటుందట. శాంతం
పంచమమీశ్వరస్య వదనం ఖం వ్యాప్తి తేజోమయం. ఈశ్వరుడి యొక్క 5వ ముఖం శాంతముఖం, ఈశానముఖం. అది ఆకాశం కేసి చూస్తూ ఆకాశమంతా వ్యాపించి ఉంటుంది. ఇది ఆకాశముఖం అన్నమాట. ఈ 5 ముఖములలో 5వ ముఖాన్ని ఎందుకుని ఆరాధిస్తారంటే ఇదే మన సహస్రార కమలం. శరీరములో ఉన్న 6 చక్రములను దాటి పైకి వచ్చినటువంటి గొప్ప ఆరాధన ఇది. మన శరీరంలో మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ అని 6 చక్రములు ఉన్నాయి. మూలాధార చక్రము అంటే మనం కూర్చునే ఆసనం ఉంది కదా, ఈ పిరుదులు, ఈ పిరుదులకి వెనక వైపున ఉంటుంది. దాన్ని మూలాధార చక్రం అంటారు అనమాట. అక్కడ ఉంటుంది. తర్వాత రెండవది స్వాధిష్టానం, పొత్తి కడుపు నుంచి వెనక వైపున్న భాగంలో ఉంటుంది. దీన్ని స్వాధిష్టానం అంటారు. మూడవది మణిపూరకం, మన బొడ్డు నాభిస్థానము నుంచి వెనక వైపున్న కుండలిని ప్రాంతంలో ఉంటుంది. ఇది మణిపూరకం. 4వది ఏమిటనమాట, హృదయంలో ఉంటుంది. హృదయస్థానం అనాహత చక్రము అంటారు. దాన్ని సరిగ్గా హృదయ మధ్యంలో ఉంటుంది. దీనికి అనాహతము, ఏ దెబ్బ తిననటువంటి చక్రము లేక పద్మము. అనాహత పద్మమన్నా అనాహత చక్రమన్నా అది. ఇంకా 5వది విశుద్ధి చక్రం, ఈ కంఠస్థానంలో ఉంటుంది. ఈ విశుద్ధి చక్రం సక్రమంగా ఉంటే ఇక వాడు అనర్గళంగా మాట్లాడగలుగుతాడు, లేకపోతే తడువుకుంటూ ఊ అంటాడనమాట. దీన్ని విశుద్ధి చక్రము అంటారు. ఇది దాటాక 6వది ఆజ్ఞాచక్రం, కనుబొమల మధ్యలో ఉంటుంది. అందుకని ఈ కనుబొమల మధ్యలో తిలకమును, కుంకుమను పెట్టుకుంటే ఆజ్ఞాచక్రం సక్రమంగా పనిచేస్తుంది. అందుకని గుళ్ళోకి వెళ్ళేటప్పుడు అక్కడ బొట్టు పెట్టన్నారు. ఆడవాళ్ళకి భర్త పోయాక కొంతకాలం ఎందుకు తీశారంటే అసలు వాళ్ళకి ఆజ్ఞాచక్రం అక్కర్లా, సహస్రార కమలం మీదకి ధ్యానం చేసే శక్తి వారికి ఉంది కనుక దీని లెవెల్ దాటారు కనుక పెట్టుకోకపోయినా పర్వాలేదన్నారు. కాబట్టి ఇక్కడ ఆజ్ఞాచక్రంలో బొట్టు అందుకు పెట్టుకోవాలి, లేదా విభూతైనా పెట్టుకోవాలి. ఈ 6 చక్రములు దాటాక ఇక్కడ సహస్రార కమలము అని ఈ రంధ్రం దగ్గర, బ్రహ్మరంధ్రం దగ్గర ఉంటుంది. ఈ తల దగ్గర ఒక రంధ్రం ఉంది, బ్రహ్మరంధ్రం అంటారు. కడుపులో ఉన్నప్పుడు దీని నుంచి కూడా కొంత ఆహారం తీసుకుంటాడు శిశువు. అది పైకి వచ్చాక పూడుకుపోతుంది. ఇది కొంచెం మెత్తని ప్రాంతం. ఇది పగలగొట్టడమే కపాల మోక్షం అంటే. తనంత తాను ఈ కపాలం పగలాలి, పగలపోతే కొబ్బరికాయతో కొడతారు కొంతమంది. అలా కొడితే కపాల మోక్షం ఎట్లంటిది, అసలు బతుకొట్టుగా కొడితే ఒకటే మోక్షం. కానీ ఈ పై ప్రాంతంలో ఈ రంధ్రం దగ్గర ఉన్నదాన్ని సహస్రార కమలం అంటారు. 1000 రేకుల తామర పువ్వు ఉంటుంది అక్కడ. చాలా సూక్ష్మంగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది. అక్కడ ధ్యానం చేయటం చాలా కష్టం. అదిగో ఆ ధ్యానమే పరమ పవిత్రమైనటువంటి ధ్యానం. అంటే ఆ ధ్యానం చేసినటువంటి వాడికి నిర్గుణుడైన పరమాత్మని పొందేటటువంటి శక్తి కలుగుతుంది. ఆ పవిత్రమైనటువంటి స్థలమే అరుణాచలం. అంటే ఇంకేం లేదు. అరుణాచలం అంటే ఈ సహస్రార కమల ధ్యానం. అందుకనే ఏరుకోరి పరమాత్ముడు అక్కడికి తీసుకొచ్చేశాడు. అక్కడే లింగ రూపంలో ఆవిర్భవించాడు. మీరు ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళి అక్కడ కాసేపు నమశివాయ అనే పంచాక్షరీ మంత్ర జపం చేసినా, లేక అష్టాక్షరీ మంత్ర జపం చేసినా అటువంటి వాడికి సహస్రార కమల్లో అద్భుతమైన కాంతి ఉంటుంది. ఆ కాంతి ఉండడానికి గల కారణం శివుడు లింగంలో 5వ ముఖమును అక్కడే సృష్టించుకున్నట్ట. అరుణాచలంలోనే ఆ శాంతమైన పంచమ ముఖాన్ని అక్కడ పెట్టుకున్నాడు. ఆ పంచమ ముఖమే సహస్రార కమలం అంటే అన్నమాట. ఈ 5 ముఖములను సంస్కృతంలో ఆ తర్వాత అనేక రకాలుగా పిలిచే కానీ ప్రారంభంలో ఏమన్నారు, ఆకాశమును నభము అన్నారు, వాయువును మరుత్తు అన్నారు. ఈ 5 ముఖాలు 5 లింగాలు అని చెప్పుకున్నాం కదా. ఈ 5ఏ పంచభూతాలు. అందులో ఒక్కొక్క భూతమును ఒక్కొక్క తల నుంచి సృష్టించాడు ఆయన. ఒక తల నుంచి ఆకాశాన్ని, ఒక తల నుంచి వాయువుని, ఒక తల నుంచి అగ్నిని, ఒక తల నుంచి జలమును, ఒక దాని నుంచి భూమిని సృష్టించాడు ఆయన. సృష్టించి మొట్టమొదటి వాడికి ఏమని పేర్లు పెట్టాడు, ఆకాశమునకు నభము అని పేరు పెట్టాడు. వాయువునకు మరుత్తు అని పేరు పెట్టాడు. అగ్నికి శిఖి అని పేరు పెట్టాడు. జలమునకు నీటికి వారి, వారి అన్న వాహన నీరనమాట. భూమికి య జ్య అని 2 పేర్లు పెట్టాడు. ఇప్పుడు ఈ 5 ఉన్న మొదటి అక్షరాలన్నీ ఒక చోట చేర్చాడు. నభము, అందులో ఉన్న నా ఓ చోట చేర్చండి. రెండవది మరుత్తు, వాయువు. నభం అంటే ఆకాశం కదా, ఆకాశంలో మొదటి అక్షరం నా అని రాయండి. మరుత్తులో ఉన్నటువంటి మా అనే అక్షరం ఈ నా పక్కన చేర్చండి, అక్కడికి నమ.
శిఖి అంటే అగ్ని, ఆ సి పట్టుకొచ్చి దాని దగ్గర పెట్టు. వారి అంటే నీరు, ఈ సి పక్కన వా పెట్టు. యా అన్న జ్యా అన్న భూమి, ఈ యా ఆఖరణ పెట్టు. అప్పుడు ఏమైంది? నమశివాయ. ఇది మహాపంచాక్షరి మంత్రం. ఈ మంత్రం మొట్టమొదట పుట్టిన దివ్యస్థలం కాబట్టి అరుణాచలం అంటే పంచాక్షరీ మంత్రస్వరూపమే. అక్కడికి మళ్ళీ వచ్చాడు బ్రహ్మగారు. ఆ సమయమునకు అక్కడికి విష్ణువు కూడా వచ్చాడు. మొట్టమొదట అగ్నిస్తంభ రూపంలో వచ్చిన స్థలం, అరుణుడు అనేవాడు కొండగా ఎర్రని గిరిగా మారినటువంటి స్థలం, శివలింగ ఆవిర్భావ స్థలం, పంచభూతములు ఏర్పడిన స్థలం, శివుడు పంచముఖుడైన స్థలం, పంచాక్షరి మంత్రం వచ్చిన స్థలం. ఆ స్థలం దగ్గరికి శివుడు శిరస్సు చూడలేక విసిగి వేసారి మొగలి పువ్వుని కామధేనువుని వెంట పెట్టుకుని బ్రహ్మగారు చేరారు. ఆ సమయానికి అక్కడికి వచ్చి కూర్చున్నాడు విష్ణువు వరాహ రూపంలో, తెల్ల వరాహ రూపంలో, శ్వేతవరాహ రూపంలో. ఆయన్ని చూడగానే బ్రహ్మదేవుడు, ఏం నారాయణ, నువ్వు వెళ్ళి ఆదిని చూచావా? శివలింగం ఎక్కడ బయలుదేరిందో ఆ ప్రాంతానికి వెళ్ళి ఆది నువ్వు చూచావా అన్నట్ట. నేను ఆది చూడలేకపోయానండి, ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను. నువ్వు అంతం చూసావా అన్నాడు ఆయన. ఓ చూసేశాను, నేను నిన్ను చూచినట్లుగా, ఈ ఆవును చూచినట్లుగా, మొగలి పువ్వును చూచినట్లుగా, పద్మాకర్ గారిని భక్తులు చూచినట్లుగా చూసేశాను అనగానే ఈయనకి నమ్మకం కలగలేదు. పరమాత్మకి తెలియందేముంది, అయినా ఒక లీల నటిస్తున్నారని చెప్పారుగా మీకు. అక్కడ లోక శ్రేయస్సు కోసం ఒక గొప్ప ఘటన జరగాలి, అందుకని ఆయన నువ్వు చూచావంటే నమ్మకం కలగటం లేదు, సాక్షులు ఎవరైనా ఉన్నారా? ఏదైనా ఒక పని జరిగితే దానికి సాక్ష్యం ఉండాలి. నువ్వు చూచినట్టుగా ఇక్కడ ఎవరైనా సాక్షులు ఉన్నారా అంటే, ఇదిగో మొగలి పువ్వు, ఈ మొగలి పువ్వు నా మొదటి సాక్షి అన్నట్ట. అప్పుడు విష్ణువు, కేతక పుష్పమా, ఈ బ్రహ్మగారు నిజంగానే శివలింగాన్ని చూచారా, శిరస్సు చూచారా అంటే, చూచారండి, చూచారు, మొగమాటం లేకుండా చూచారు, నేను మిమ్మల్ని చూచినట్టే ఆయన గారు శివుడి శిరస్సును చూసేశారండి, గ్యారంటీగా చూశారు. కొంతమంది చూడకుండా ఇలాగే నాటమాడతారు. పైకి వెళ్ళాడు వాడు, మోటార్ కట్టేసావా, కట్టేశాడు అంటే వాడు ఊహ. అలా కొన్ని సమయాల్లో అనకూడదు, ప్రమాదం అది. ఏదన్నా కళ్ళారా చూడవలసిందే. నేను ఇప్పటికి కూడా కళ్ళారా చూడకపోతే దేన్ని నమ్మను, ఎవడన్నా చెప్పినా విన్నాం. గురువుగారు అంతర్ముఖులై ఇది సత్యం అనుకుంటేనే ఏదైనా నమ్ముతారు, సత్యం కాకపోతే దాన్ని తొందరపడి ఎవరి మాట వినరు. వినం కాబట్టే ఎంతమంది భక్తుల్ని రక్షిస్తూ మీ అందరి కోసం కాసేపు ఓపికగా ఉపన్యాసం అయిన ఎదురు కూర్చుంటున్నామంటే అదొక ధర్మం. భక్తుల కోసం భగవంతుడు.